జ్ఞానపరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. జ్ఞానపరిమళాలు కార్యక్రమం ద్వారా మన మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు ఈ సీజన్ 3లో 12వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి వచ్చారు మన మాస్టర్ కృష్ణవేణి గారు ఎలమంచిలి నుంచి. గత 15 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ తమకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యాన్ని పొంది వారు పొందిన ఆనందాన్ని అందరితో పంచుకుంటూ అద్భుతంగా ఎన్నో క్లాసులు చేస్తున్నారు మేడం. మరి వారి ధ్యాన ప్రయాణము, వారు ఎలా వచ్చారు, ఏం చేస్తున్నారు, ఆ వివరాలన్నీ వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే. వెల్కమ్ మేడం, ప్లీజ్ కంటిన్యూ. ఓకే. నా పేరు కృష్ణవేణి, ఎలమంచిలి నుంచి మాట్లాడుతున్నాను. నేను 2011లో ధ్యానానికి వచ్చానండి. అప్పటి నుంచి కూడా ముందుగా అసలు మన గురువు గారైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు ధ్యాన రారాజు అయినటువంటి సుభాష్ పత్రిజీ మహారాజ్కి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన స్వర్ణమాల పత్రి అమ్మకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పిఎంసి డిజిటల్ ఛానల్ ద్వారా నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి అనిత గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ జూమ్లో కూర్చున్నటువంటి ఆత్మ బంధువులందరికీ, నా అనుభవాలను వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. నేను 2011లోని ధ్యానానికి వచ్చాను. అయితే ధ్యానానికి రాకముందే 2009, 2010లోని తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యానండి. అప్పటి వరకు కొంచెం భక్తి మార్గంలోనే ఉన్నాను. నేను షిరిడి సాయి తాలూకు డివోటీని. 2003 నుంచి షిరిడి సాయిని అకుంఠిత దీక్షతోని పూజల్లో కూడా ఎంతో తీవ్రంగా మునిగి తేలేను. ఆ భక్తి కూడా అంత పరాకాష్ఠకు వచ్చిందనమాట. ఇంకా నేను ధ్యానంలోకి రావాల్సిన టైం వచ్చింది కాబట్టి నాకు అంత తీవ్రమైన అనారోగ్యాన్ని పొందాను. అయితే ఆ అనారోగ్యం వచ్చినప్పుడు నేను బాబాని బాగా నిలదీసి అడిగాను అనమాట. ఎందుకు నాకు ఇంత అనారోగ్యం వచ్చింది? నేను ఇంత భక్తి శ్రద్ధలతో పూజించాను కదా, నాకేంటి అసలు ఇది? ఒకసారి ఏదో వచ్చింది అంటే సరే, ఏదో కర్మలు, ఇంకా నాకు ఈ కర్మలకి ఆది అంతము లేదా? ఇంతలాగా నన్ను హింసించావు ఎందుకు? నేను ఈ చనిపోయి ఉంటే బాగుండేది కదా, ఈ బాధలన్నీ భరించే కంటే నన్ను చంపేయాల్సింది ఒక్కసారిగా అని చెప్పి బాధపడేదాన్ని. అయితే ఈ 2 సార్లు మేజర్ ఆపరేషన్స్ అండి, అంటే 1 ఇయర్ పూర్తి అవ్వకముందే ఇంకొక ఆపరేషన్ అంటే అలా ప్రతి సంవత్సరం మేజర్ ఆపరేషన్స్ అంటే ఎలా ఉంటుంది ఆరోగ్యం? ఇంకా అసలు కోలుకోలేని పరిస్థితిలో ఇంకా బెడ్ రిడ్డన్ అయిపోయి, లేదంటే ఒక కుర్చీలో కూర్చొని కుర్చీకి పరిమితం అయిపోయి అలా ఉన్న స్థితిలో ఉన్నాను నేను. మంచిగా పచ్చిము మా టాబ్లెట్స్ ఇవన్నీ వాడటము, కూర్చొని ఉండటము, పడుకొని ఉండటం వలన నాకు విపరీతమైన ఒబేసిటీ వచ్చేసింది. చాలా ఇంకెంత అంటే ఇంతకు 3 4 పెరిగి అంత ఒబేసిటీ వచ్చేసింది అనమాట. దాంతో ఇంకా నా ఆకారం అద్దంలో చూసుకుంటే నా ఆకారం నాకే వికారంగా, చూడటానికి చాలా వికారంగా అనిపిస్తుంది. ఇంకా చూసే వాళ్ళందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను, అయ్యో నేను ఇలా అయిపోయానేంటి, ఇంత చలాకీగా ఉండే నేను, ఆనందంగా ఉండే నేను ఇలాగ అయిపోయాను అని. అంటే ఒక కిందని యూట్రస్ వలన కింద చీర కట్టుకోలేకపోయేదాన్ని, పైన పైనేమో గాల్ బ్లాడర్లో స్టోన్స్ వలన అది కొంచెం పెద్ద ఆపరేషన్ కదా, దాని వలనేమో బ్లౌజ్ వేసుకోలేక అలా చీర కట్టుకోకుండా నైటీకే పరిమితం అయిపోయి అలా ఉన్నప్పుడు నేను వెళ్ళే వాళ్ళ పోర్టుకోలో చైర్లో కూర్చొని అనుకునేదాన్ని, నేను ఎప్పుడు కోలుకుంటాను, ఎప్పుడు మళ్ళీ మామూలుగా అవుతాను, ఏంటి అసలు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి చాలా బాధపడుతుండేది అన్నమాట. అప్పుడు ఒకసారి నా ఫ్రెండ్ ఈశ్వరి అచ్యుతాపురం నుంచి వచ్చారండి. తను అన్నది, నెమ్మదిగా చీర కట్టుకో, అసలు అలా కట్టుకోలేను అని అంటే ఎప్పటికీ ఇది అవుతుంది, అలా బయటికి వెళ్దాం మనం ఒకసారి నెమ్మదిగా నడిచి అని చెప్తే నేను చేశానండి. అలాగే చీర నెమ్మదిగా కట్టుకొని
బయటికి వెళ్ళాము. వెళ్తుండగా ఒక గోడ మీద చిన్న బోర్డు చూసాము. అక్కడ ధ్యాన శిక్షణ జ్ఞానబోధ అనేసి రాసున్నది. అయితే నేను చాలా కామెడీగా కూడా ఉండేదాన్నండి బాగా ఉన్నప్పుడు. అయితే ఇదేదో ధ్యాన శిక్షణ అంటున్నారు, నీ హెల్త్ కి చాలా బాగుంటుంది, ఇది లోపలికి వెళ్దాం ఒకసారి అనేసింది. అంత బాగోలేకుండా కూడా నేను అన్నాను, పక్కనే ఏదో జ్ఞానబోధ అన్నారు, ఆవిడకి ఎంత జ్ఞానం తెలుసో మనకెంత చెప్పేస్తుందో ఏంటో. నేనైతే ముందు ధ్యానం మాట పక్కన పెడదాము, మనం ముందు జ్ఞానమే తెలుసుకుందాం వెళ్ళిపోయి అని చెప్పేసి నేను అలా నవ్వుకొని లోపలికి వెళ్ళామండి. అక్కడ ఆ మధురవేణి అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారు. చాలా ఎంత మృదు మధురంగా మాట్లాడారంటే, ఎంత సాఫ్ట్ గా, నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఎంతో సాఫ్ట్ గా చెప్పారు. అయితే నేనేమో చెప్పాను, నాకు ధ్యానం అంటున్నారు కదా, మీరు ఏదో జ్ఞానబోధ అని ఉన్నదండి, అక్కడ జ్ఞానం బోధిస్తారట, ఏం ఏం జ్ఞానం బోధిస్తారో ఏంటో మరి, అదే నాకు కావాలి అంటే, మేడం ముందు కూర్చోండి 5 నిమిషాలు నేను ధ్యానం చేయిస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే నేను 5 నిమిషాలు కూర్చోపెట్టండి, మాకు అసలు టైం లేదు, వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటే, 5 నిమిషాలే కూర్చోపెడతాను మేడం. అలా కూర్చున్న నేను గంటన్నర కూర్చున్నానండి. అంటే ఆమె లేపుతున్నదట నన్ను, 5 నిమిషాలే అన్నాను కదా, పిలుస్తున్నారట, కానీ నేను అసలు చాలా డీప్ గా వెళ్ళి కూర్చున్నాను. అయితే మా ఫ్రెండ్ కూడా అన్నదట, తనని డిస్టర్బ్ చేయకండి, చాలా డీప్ గా వెళ్ళింది కదా, ఎప్పుడు లెగిస్తే అప్పుడే లేవనివ్వండి అని. అలాగా ఒక గంటన్నర కూర్చున్న తర్వాత ఆ గది అంతా నాకు ఎంతంటే సుగంధ పరిమళాలు అసలు వచ్చేస్తున్నది. నేను లేచిన తర్వాత చీకటిగా అయిపోయింది, సాయంత్రం వేళ కదా వెళ్ళాం, చాలా చీకటి అయిపోయింది. అయితే అప్పుడు ఆమెను అడిగాను, ఏంటి సుగంధాలంతా వాసన వస్తున్నాయి, ఏమైనా పెర్ఫ్యూమ్స్ అవి వేసారా, ఏమైనా ధూప్ స్టిక్స్ అవి వెలిగించారా ఏంటంటే, ఏమీ లేదు మేడం, నేను ఏమీ కూడా వెలిగించలేదు ఇక్కడ, ఆ ఆ వాసనలన్నీ మీ లోపల నుంచే వస్తున్నాయి అని చెప్పేసి అన్నది ఆమె. అయ్యో, ఇంత సుగంధాలు నా లోపల నుంచి రావటం ఏంటి, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అయితే 5 నిమిషాలు అన్నాను కదా, ఇంతసేపు కూర్చోబెట్టారు దేనికి అంటే, అప్పుడు ఆమె చెప్పారు, నేను మిమ్మల్ని చెప్తున్నాను మేడం, మీరు చాలా డీప్ గా ఉన్నారు, మీరే లేవలేదు, ఎన్నిసార్లు పిలిచాను అని చెప్పి. అయితే మీకు బాగా ధ్యానం కుదురుతున్నది, రోజు రండి ఇక్కడికి, నేను ఒక్క పైసా కూడా తీసుకోను, మీకు ఫ్రీగా చెప్తాను అని చెప్పేసి ఆమె అన్నారు. సర్లే అని చెప్పి రోజు వీలైనప్పుడు వస్తానండి అని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈశ్వరి చెప్పింది, చాలా ఈ ధ్యానం వల్ల మాత్రం నువ్వు చాలా బాగా అయిపోతావు, మామూలుగా అయిపోతావు, కాబట్టి ఇది రోజు చేస్తూ ఉండాలి. తను స్పిరిచువల్ రియాలిటీ సీడీ ఇవన్నీ ఏవో అమ్ముతూ ఉంటే, అమ్మాయి చాలా డబ్బులు ఖర్చు పెట్టి కొనేస్తున్నది, ఎందుకు మనం ఇలా మామూలుగా చూడటానికి వచ్చాము, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కొనేస్తున్నావు అని చెప్పి నేను తనని దెబ్బలాడాను. అంటే లేదులే, ఉండి చూస్తాం కదా, ఒకసారి చూస్తే తప్పు లేదు, ఆడావిడి కదా, ఇవన్నీ పెట్టి చక్కగా చేస్తున్నారు అని చెప్పి తను తీసుకుంది. వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత తను వేసుకొని చూసింది అనమాట. చూసి, అబ్బా చాలా బాగుంది, ఇది నువ్వు చూడాలి, అసలు నువ్వు ధ్యానం చెయ్యాలి అంటే, నేను చెప్తున్నాను, ఇంటికి వచ్చాక నాకు మళ్ళీ అలా కుదరలేదు, నేను పూజల్లోనే ఉన్నాను కదా, నాకు ఆ పూజ చేస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది, నాకు కుదరటం లేదే అన్నాను. అంటే కుదురుతుంది, అలా చేస్తూ ఉండాలి, కుదురుతుంది అని చెప్పేసి అంటే, ఇంకా అస్తమాను ఫోన్ చేసిన ప్రతిసారి అడుగుతూ ఉంటే నేనేం చేసాను, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాను. ఎందుకంటే ఇది ధ్యానం ధ్యానం అని నా బుర్ర తినేస్తుంది అని చెప్పి, ఇంకా అవి పెట్టకుండా ఒక రోజు మా ఇంటికి వచ్చేసింది సడన్ గా. ఏంటి ఇలా సడన్ గా వచ్చి ఫోన్ చేసి, ఫోన్ ఎక్కడ, నువ్వు స్విచ్ పెట్టి ఆఫ్ చేసుకుంటున్నావు కదా, అందుకే వచ్చాను అని ఆ సీడీ తీసుకొచ్చి నాకు అది వేసి చూపించి, నువ్వు ఇది చెయ్యాలి అంటే, నాకు కూడా సీడీ చూడగానే ఎంత వండర్ఫుల్ గా అనిపించింది అనమాట. మరి నాకు కుదరటం లేదు, ఎలాగా అక్కడ కుదిరింది కానీ మళ్ళీ కుదరటం లేదంటే, నేను నేర్పిస్తాను నీకు అని చెప్పి, అలా రోజు ఒక 3 రోజులు మా ఇంట్లో ఉండి, కొంచెంసేపు ఏదో మాట్లాడుకుంటున్నా, మళ్ళీ ఇప్పుడు ధ్యానం చేద్దాం కొంతసేపు అని, అలా నాకు ఆ 3 రోజులు నేర్పించిందండి. దాంతో ఇంక నాకు ఏంటంటే, ఇంకా ప్రాపంచికంగా ఎవరితోని ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలనిపించట్లేదు. ఒకవేళ మాట్లాడుతూ ఉన్నా ధ్యానం చేసే టైం అయ్యేసరికి ఇంకా చాలే ఈ మాటలు అని చెప్పి ఇంట్లోకి వచ్చి ధ్యానం చేయాలనిపించేది. అలా చేస్తూ ఉండటం వల్ల ఒక నెల రోజుల్లోనే నేను చాలా మంచి స్థితిలోకి వచ్చాను. ఎందుకంటే కూర్చున్న ఒక 5 నిమిషాల్లోనే అసలు నా శరీరం అక్కడ ఉందో లేదో నాకు తెలిసేది కాదు అసలు, అంత అలాంటి స్థితులని నేను పొందుతున్నాను అనమాట. ఆ తర్వాత ఒకసారి ఝాన్సీ గారని అనకాపల్లిలో ఉండేవారు. ఆమె ఏమన్నా మాస్టర్స్ వస్తే, గొప్ప మాస్టర్లు వచ్చారండి, గ్రేట్ మాస్టర్స్, మీరు వచ్చి ఈ క్లాస్ వింటే బాగుంటది మేడం, రండి రండి అంటే, ఇంకా
నాకు టైం దొరికేది కాదు. ఎందుకంటే నేను అలా కొంచెం ఈ ధ్యానం కొద్ది రోజులు చేస్తుంటేనే, అంటే శరీరం ఉందో లేదో తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాను. అంటే విశ్వశక్తిని బాగా తీసుకున్నాను. ఒక 20 డేస్‌లోనే నేను చాలా మామూలుగా అయ్యానండి. అంటే హెల్తీగా ఆ లావు అయితే తగ్గలేదు గానీ హెల్తీగా అయిపోయాను. ఇంక ఏ పెయిన్ అది లేకుండా చీర కట్టుకొని బయటకి వెళ్ళి అంతా అవుతున్నాను. అయితే అప్పుడు నేనేం చేశానంటే ఈ ధ్యానం అనేది సెంటర్ పెట్టి నడిపిస్తే బాగుంటుంది. ఈ క్లాసులకి వాటికి నాకు డబ్బులు అవసరం ఉంటాయి కదా. నేను ఎంఏ సోషియాలజీ చేశాను. ఇంత చదువుకున్నాను కాబట్టి ఒక ఏదైనా స్కూల్లోనైనా దేంట్లోనైనా చేరదామని చెప్పి ఆ, ఆంగ్లో ఇండియన్ స్కూల్ అది సెయింట్ జూడ్స్ అని చెప్పేసి ఆ ఆ స్కూల్లో నేను జాబ్ చేరానండి. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ చేసేదాన్ని. 10,000 శాలరీ నాకు అప్పుడు ఇచ్చేవారు. అయితే అది చేస్తూ ఉండడం వల్ల ఇంకా స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానం చేద్దాం అన్నది పక్కదారి అయిపోయింది. అంటే ఇంట్లో నా వరకు నేను ఎలాగైనా చేసేస్తున్నాను ధ్యానం. ఏ టైం అయినా ఇంకా తెల్లవారో లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో కాక చేస్తున్నాను. గంటలు చేస్తున్నాను. కానీ ఈ ధ్యాన ప్రసారం అది వెళ్ళి ఎక్కడైనా చేద్దామంటే టైం ఉండట్లేదు. సండే వచ్చిందంటే ఇక వరమల్లో కట్టిన బట్టలు ఉతుక్కోవడం చేయడం ఇదే అయిపోతున్నది. అయితే ఇంకా నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకు అప్పుడు ఏమైందంటే ఆ ధ్యానంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. అప్పటి వరకు నాకు మెసేజ్లు అంటే ఏంటో ఇవన్నీ తెలియదు, మామూలుగా చేస్తున్నాను. మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటి, మీరు మీరు కళ్ళు మూసుకొని ఆ, శ్వాసను గమనిస్తూ కూర్చొని ధ్యానం చేయటానికి రాలేదు ఇక్కడికి. మీరు ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటనేది నాకు క్లియర్గా వచ్చిందండి. మీరు భూమి మీదకి వచ్చింది నీ నీలాంటి మాస్టర్స్ని తయారు చేయటానికి వచ్చావు అని నాకు మెసేజ్ వచ్చింది. మాస్టర్స్ని తయారు చేయటానిక, మరి ధ్యానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా అని నేను లైట్గా తీసుకున్నాను. తర్వాత మళ్ళీ కొద్ది రోజులు నేను ధ్యానం చేస్తూ ఉండగా మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది. అంటే నేను ధ్యానంలో కూర్చోగానే యాక్చువల్గా కూర్చున్న వెంటనే నేను వి- విపరీతమైన పచ్చని వాతావరణంలోకి, ఉప్పొంగిపోయే సముద్ర తీరాల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అంటే ఆ భూలోకంలో ఉన్న ఈ పచ్చదనం కూడా ఎందుకు పనికిరాదండి. అలాంటి పచ్చదనం వాతావరణము, అడవులు, గుట్టలు, తర్వాత ఏంటి సముద్ర తీరాల్లోకి వెళ్ళిపోతున్నాను. ఆ సముద్ర తీరంలో ఆ ఇసుకలో ఒక నాణ్యం కనిపిస్తే ఏరుకుంటున్నాను. అలాగ గొయ్యి తీసి తవ్వుతున్న కొద్దీ లోపల నుంచి నాణ్యాలు వస్తూనే ఉన్నాయి. ఏంటి సముద్ర పొడ్డును కూర్చొని చిల్లర పైసలు ఏరుకుంటున్నాను నేను అని చెప్పేసి అనుకున్నాను. కానీ దానికి మీనింగ్ ఏంటనేది నాకు తెలియలేదు అప్పుడు. అదే మెసేజ్ మళ్ళీ నాకు రిపీట్ గా వస్తుంది. ఈ రోజు ఒక సముద్ర పొడ్డును కూర్చుంటే రేపు ఇంకొక సముద్ర పొడ్డును కూర్చొని వెళ్తున్నాను. అది ₹2, ₹5, 10 ఇలాగా ఎన్ని కాయిన్స్ తవ్వుతున్న కొలది తీస్తున్న కొలది వస్తున్నాయండి. అయితే ఇది నేను ఝాన్సీ గారని ఆవిడని అడిగాను. అడిగితే డబ్బులు అంటే ఒక నిధి కదండి, ఏదో నిధి మీకు వస్తుందో ఏంటో కాబోలు అని చెప్పారు. అంటే నాకు అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. అంటే ఎవరిని కూడా అడిగితే ఎవరి స్థాయికి తగిన మెసేజ్, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలోనే చెప్పగలరు కానీ అంతకు మించి చెప్పలేరు. అయితే నేను వెయిట్ చేశాను. అలాగా అది మెసేజ్ ఒక 7 టైమ్స్ నాకు రిపీట్ అయిందండి. అయితే రిపీట్ అయిన తర్వాత అప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు జ్ఞాన స్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు ధ్యానివి కాదు, జ్ఞానివి. నీ ధ్యానం అంతా అయిపోయింది. అందుకే నువ్వు ఇక్కడ ముక్కు మూసుకొని కూర్చొని ధ్యానం చేయటానికి రాలేదు. మాస్టర్స్ని తయారు చేయటానికి వచ్చావు. నీలో అనంతమైన జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని బయటికి తీయ అంటే అది తీస్తున్నాను అనమాట. ఆ జ్ఞాన నిధిని నువ్వు బయటికి తీసి పంచాలి అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. మరి పంచాలి అంటే నేను ఒక స్కూల్కి పరిమితం అయిపోయాను కదా. అప్పుడు నేను అనుకున్నాను, నా జీవిత పర్పస్ ఇక్కడ ఒక 10,000 5,000 సంపాదించుకొని ఉద్యోగం చేయడానికి కాదు. నేను ధ్యానం విపరీతంగా పంచాలి నా అని చెప్పి ధ్యాన ప్రచారమే చేయమని నాకు వస్తుంది కదా అని చెప్పి నేను వెంటనే ఆ జాబ్కి రిజైన్ చేయడం జరిగిందండి. అప్పుడు రిజైన్ చేశాను. నేను ధ్యానంలోకి వచ్చిన వెంటనే ఆ ఆ ఆ 2011లోనే వైజాగ్లో ధ్యాన మహాచక్రం జరిగింది. అప్పుడు పత్రి సార్ రావడం జరిగింది. మొట్టమొదటిగా పత్రి సార్ని ఝాన్సీ గారు అన్నారు, గురుగారు వస్తున్నారండి మన ఊరు, మనం వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. అప్పుడు గురువు అంటే ఏంటో, ఇంకా స్టార్టింగ్ కదా, నాకు గురువు అంటే ఏంటో తెలియక అప్పుడు అన్నాను, ఏంటంటే గురువు గారు అంటే పెద్ద గొప్ప ఏముంది, మనలాగే కదా, కాళ్ళు చేతులు మంచిగా కదా ఆయన అని అన్నాను. అయ్యో గురువు గారి గురించి అలాగ అంటారా మేడం, మీరు మీరు బాబా డివోటి, అసలు చూస్తే మీరు అలా ఆయన ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చకపోతే ఇంకెప్పుడు నేను పిలవను,
అని చెప్పి అన్నారు. అందుకని ఆ కారులో తీసుకొని వెళ్ళారు. ఆ వైజాగ్లోని తెన్నేటి పార్కు, రామకృష్ణ బీచ్ దగ్గర తెన్నేటి పార్కులో మార్చి 10వ తారీఖునండి జరిగింది. అయితే మేము వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు అక్కడ, జనాలు. అయితే ఇదిగో ఈ పార్కులోనే అన్నారు, ఎవరూ లేరేటండి అనుకుని చూస్తున్నాను అన్నమాట. ఒక్క 10 నిమిషాల్లో 10,000 మందికి పైగా నిండిపోయారండి చూస్తుండగానే. నాకు అనిపించింది, అమ్మో ఎంతమంది ఉన్నారా ఈ ధ్యాన భిక్షువులు అని చెప్పేసి అనుకొని, ధ్యానం అంటే ఇంత ఇదిగా ఉందా అని చెప్పేసి అనుకొని అప్పుడు చూస్తూ ఉండగానే అప్పుడు ఒక పత్రి సార్ వచ్చేసారు, సార్ వచ్చారు, గురువుగారు వచ్చారు. అప్పుడు ఇంకా నేను గురువు గారిని చూసిన ఫస్ట్ టైం అండి. అసలు 6 అడుగుల ఆజానుబాహుడు అందగాడు. ఆ ఆ బీచ్ ఒడ్డుని ఆ లైటింగుల్లో ఎంత మెరిసిపోతూ తెల్లగా, అసలు నాకు అప్పుడే నేను చూడటం, అసలు ఆ గురువుని చూసిన తర్వాత కన్ను రెప్పేయకుండా అలా చూస్తూ ఉన్నానండి. చూస్తూ ఒక దూరం నుంచి అలా చూస్తూ ఉన్నాను. ఆయన జనాలందరూ కమ్మేసి షేక్ హ్యాండ్ తీసుకోవటం ఇవన్నీ చేస్తున్నారు. ఆ నేను రమణేశ్వర్ సార్ అన్నారు, అమ్మ గురుగారు తాలూకు షేక్ హ్యాండ్ తీసుకున్నారా అని. ఎలా తీసుకుంటా అండి, అంతమంది అసలు అంత కుమ్మేస్తుంటే నేను ఎలా వెళ్ళగలను అంటే, ఆయన గబగబా తీసుకొని వెళ్ళి నాకు అంత జనాల్లో నుంచి కూడా తీసుకెళ్ళి నా చేతిని సార్ చేతిలో పెట్టారు. సార్ ఏం చేశారంటే నా చెయ్యి గట్టిగా పట్టుకొని నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆ అడిగారండి, ఏ ఊరు అంటే, ఎలమంచిలండి, నా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి ఎలమంచిరా, ఓకే నేను వస్తాను మీ ఊరు అన్నారు. అసలు ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుండి ఆ చెయ్యి గట్టిగా పట్టుకొని వదలట్లేదండి అసలు, వదలలేదు. అది అంటే నాకు అప్పుడే ఏం చేశారంటే ఆ కళ్ళల్లో నుంచి నాకు అది ఒక రకమైన శక్తిపాతాన్ని నా లోపలికి పంపించారు. గురువు తాలూకు ఆ స్పర్శనం ద్వారా, ఆ షేక్ హ్యాండ్ ద్వారా కూడా, ఆ మాటల ద్వారా నాకు అది అది అప్పుడు నాకు తెలియలేదు, అంటే అది శక్తిపాతము అని నాకు తెలియలేదు. కానీ ఏదో ఒక గమ్మత్తు, అసలు ఇంకా ఆ గురువుని వదిలి రావడానికి నాకు ప్రాణం అప్పట్లేదు. అలా చూస్తూ నేను కూడా నవ్వుతూ చూస్తూ ఉన్నాను ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి. అప్పుడు మళ్ళీ రెండోసారి అన్నారు, వెలమంచిది నేను తప్పనిసరిగా వస్తాను మేడం అన్నారు. తప్పకుండా రండి సార్ అనేసి అన్నాను. అంటే ఆ తర్వాత ఇంకా ఆయన ఆ పార్కులో ఆయన ఎన్ని అడుగులు వేసి నడుస్తున్నారో, ఆయన వెనక అన్ని అడుగులు వేస్తూ నేను కూడా ఆయన వెనకే నడుస్తున్నానండి. నాతో వచ్చిన వాళ్ళు, నన్ను తీసుకొచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి మేడము అసలు గురువుని చూస్తారా అంటే, గురువు పెద్ద గొప్ప ఏంటి అన్నది కదా, ఇలాంటిది అక్కడ మాయమైపోయింది కనిపించట్లేదు అని వాళ్ళు నన్ను ఎత్తుకుంటున్నారు. తర్వాత మేడం టైం చాలా అయింది, మనం అనకాపల్లి మళ్ళీ వెళ్ళాలి కదా దూరము అని అంటే, అప్పుడు వస్తే నాకు ఎంత నచ్చారోనండి పత్రి సారు. మా ఊరు వస్తానన్నారు అంటే ఆవిడ అసలు నమ్మలేదు. ఎంతంటే 25 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళకి కూడా సార్ ఇంత ఈజీగా అసలు చెప్పరు కదా, మీకు అలా నిజంగా మాట్లాడారా అంటే, అవును మేడం నిజంగా అన్నారు, 2 సార్లు అన్నారంటే అప్పుడు ఆవిడ అన్నారు, చూసారా ఆయన వస్తారు అంటే ఖచ్చితంగా వస్తారు మీ ఊరు అని. 2011 10వ తారీఖుని చూశానండి. మళ్ళీ ఆయన ఏం చేశారంటే ఒక 15 రోజుల్లోనే 2015ని 2011 15వ తారీఖుని ఆ మేడం ఎవరో ఎలమంచిలో ఉన్నారు కదా, అక్కడ నేను ఎలమంచిలి వస్తున్నాను, ఆ మేడంకి చెప్పండి అక్కడే మీటింగ్ పెట్టండి అందరూ కలిసి, ఆ మేడం కొత్తది ఆమెకి అన్ని కూడా చెప్పండి అని చెప్పేసి వైజాగ్ వెనకాపల్లి మాస్టర్స్కి వీళ్ళందరికీ కబురు పంపారండి. నందా సార్ అన్నారు, అమ్మ సారు ఎలమంచిలో వస్తున్నారు. అప్పుడు ఆ మధురవేణి అనే ఆవిడ ఎలమంచిలో పనిచేసేవారు కదా, నేను ఆవిడ దగ్గరే కదా నేర్చుకున్నాను. ఆవిడేమో చెప్పారు, చెప్తే అప్పుడు నేను చాలా వర్క్ చేశానండి. ఆ ఇంకా గురువు గారు వస్తున్నారు మా ఊరు అని అనేటప్పటికీ, అందులో నేను మాట్లాడాను కదా, ఇంకా గురువు నాకు ఎంతో నచ్చారు కదా, ఇంకా అసలు అలాంటి గురువు ఇక్కడికి వస్తున్నారంటే వీళ్ళందరూ కూడా చూడాలి అని చెప్పి ఆ పాంప్లెట్లు అందరూ అందరూ వర్క్ చేశారండి. దీనికి నాకు సాయంగా అందరూ చేశారు. రేఖా మేడం వీళ్ళు పాంప్లెట్స్ కొట్టించి, తర్వాత ఇక్కడ ఇక్కడ అందరూ అలా అనకాపల్లి వాళ్ళందరూ కూడా డొనేషన్స్ దండానికి వచ్చారు. వాళ్ళు వెంట డొనేషన్స్ దండి, ఇప్పుడు ఈశ్వరి వీళ్ళందరూ కూడా వచ్చారు. డొనేషన్స్ ఎక్కే షాపు దిగే షాపు, ఎక్కే షాపు దిగే షాపు, అలా ప్రతిదీ ఎలమంచిలో మొత్తం ఒక 2 3 రోజులు ఆ డొనేషన్స్ దండడం చాలా అమౌంట్ వచ్చిందండి. అడిగిన ప్రతి వాళ్ళు స్పిరిచువాలిటీ అనేటప్పటికి డబ్బులు చాలా ఇచ్చారు, చాలా అమౌంట్ వచ్చింది. ఆ అలా అది అయిపోయిన తర్వాత ప్రచారం చేయాలి కదా, గురువు గారు వస్తున్నారు అన్ని విలేజ్లకి ప్రోపగండ చేయాలి అంటే, ఈ ఆటోలోని వెళ్ళి వెళ్ళి చెప్పాలి అంటే, పాంప్లెట్స్ ఇస్తూ చెప్పాలి అంటే, ఆటో ఎక్కి చెప్పడానికి అందరూ సిగ్గుపడిపోతున్నారు, ఎవరు వెళ్ళట్లేదు, అమ్మో ఆటో ఎక్కి చెప్పలేని చెప్పడం.
నా గురువు గారు నా ఊరు వస్తున్నారు, నేనే చేస్తాను ఆ పని కూడా అని చెప్పేసి ఒక 3 రోజులు మొత్తం ఎలమంచిలి మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్లకి ఆటోల్లో కూర్చొని పాంప్లెట్స్ కట్టలు పట్టుకొని ఇచ్చి అక్కడ ప్రెసిడెంట్స్ కి సెక్రటరీలకి అందరికీ కూడా మాట్లాడి ఇలా గొప్ప గురువు, ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప గురువు వస్తున్నారండి, మరి అలాంటి గురువుని మీరు కని విని ఎరుగరు చూసుండ్రు, మీరేమీ ఇవ్వద్దు, అసలు కనీసం ఆ గురువుని చూడటానికైనా ఈ ప్రోగ్రామ్కి రండి అని చెప్పేసి అన్ని విలేజ్లు చెప్తే ఆ ప్రోగ్రాము ఆ ఏప్రిల్ 1 రండి వచ్చారు. 2011 ఏప్రిల్ 1 నాకు మాట ఇచ్చారు, ఏప్రిల్ 1 వచ్చేసారు. వచ్చినప్పుడు చాలా గ్రాండ్ సక్సెస్ అయిందండి ఆ ప్రోగ్రామ్ మాత్రం. ఒక గుర్రప్ప కళ్యాణ మండపం అని ఒక కళ్యాణ మండపంలో పెట్టాము. కరెంట్ అది పోతుందేమోనని జనరేటర్ డబ్బులు బాగా వచ్చాయి కదా, జనరేటర్ ఇవి అవి అన్నీ కూడా ఇచ్చేసి ముందే ఉంచుకున్నాం. ఉంచుకొని పులిహోర ప్యాకెట్లు ఇవన్నీ అందరూ దాతలు ఇచ్చారు. కొంతమంది ఇంత జనం వస్తారంటే 4, 5 కలిపి పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాక్స్ అన్ని సప్లై చేశారండి. చేసినప్పుడు మీటింగ్ చాలా బాగా సక్సెస్ అయింది. ఆ ఒక 3,000 మంది జనం ఆ కళ్యాణ మండపం అంతా పట్టక ఇంకా బయట కూడా రోడ్డు కూడా నిండిపోయింది అనమాట. అంత జనాన్ని చూసేటప్పటికి సార్ ఇంకా చాలా అసలు ప్రసన్నం అయిపోయారండి ఆ జనాలను చూసి. ఫస్ట్ టైం ఎలమెంచిల్లోని ఆ మీటింగు ఆ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఇంటికి వస్తారేమో అనుకొని మేము ముందు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్దామని చూసాము. సార్ టైం అయిపోవడంతో డైరెక్ట్ కళ్యాణ మండపానికి వచ్చేసారు. మేము వెళ్ళడం మరి సార్ కోసం చూసి మేము వెళ్ళేసరికి చిన్న లేట్ అయ్యింది. అప్పటికే సారు జనాల మధ్యన అందరు షేక్ హ్యాండ్ ఇవ్వటము, స్టేజ్ మీద కూర్చున్నారు. వన్స్ స్టేజ్ మీద కూర్చున్న తర్వాత సారు మళ్ళీ మధ్యలో కూర్చోపెట్టడం అంటూ జరగదన్నమాట. నాకు చాలా బాధ అనిపించింది, సార్ కోసం ఇంత వర్క్ చేసాము, ఏంటో సారు రిసీవ్ చేసుకోలేకపోయాను అంటే. అంటే అప్పుడు జీకే సారును నంద సారు ఏదో ఏదో ప్రకృతిలో ఏదో అయ్యిందమ్మా, మీరు ఏం బాధపడకండి అని చెప్పేసి ఎలాగోకలాగా నాకు మా ఆయన గారికి ఒక చైర్ వేసి 2 చైర్లు వేసి కూర్చోబెట్టారు స్టేజ్ మీద. కూర్చోబెట్టి ఆ సార్తో నేను సారు అందరు మాట్లాడాక కదా లాస్ట్ లో మాట్లాడతారు, నాకు మాట్లాడమని ఇచ్చారండి. ఆ, మాట్లాడమని ఇస్తే నేను చెప్పాను అనమాట. నేను మా ఆయన గారు వాలంటీర్ ఆర్గనైజేషన్ ఎంత పీపుల్ తో రూరల్ ఏరియాల్లో పనిచేస్తుంటారు, విలేజ్ పీపుల్ తోటి. అందులో ఆయనకి సాయంగా నేను చేసినప్పుడు ఆ విలేజ్ పీపుల్ తో అసలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఆ ఇవన్నీ కూడా ఆ మెలకువలన్నీ నాకు తెలుసు అనమాట. పూర్ పీపుల్ తోటి విలేజ్ పీపుల్ తోటి ఎలా వెళ్ళాలి తెలిసి నేను అన్నాను, సార్ నేను అలా చేసినప్పుడు వాలంటీర్ ఆర్గనైజేషన్ లోని విలేజ్ లో పీపుల్ తో పనిచేస్తున్నప్పుడు అది ఏదో సేవ అనుకొని చాలా ఆ, ఆనందపడేదాన్ని. కానీ అసలైన సేవ అది కాదండి, ఆ, ఆధ్యాత్మిక సేవే అసలైన సేవని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను ఇంత అనారోగ్యం నుంచి కొద్ది రోజులే, ఇంకా 15 డేసే అవుతుంది సార్ నేను వచ్చి, అయినా సరే నేను చాలా హెల్దీగా అయ్యాను. ఆ, ఇటువంటి విద్యని అందరికీ చెప్పి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది నేను పల్లెల్లో పట్టణాల్లో చెప్పను సార్ నేను, ఎందుకంటే పట్టణాల్లో అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళు చేసుకోగలరు. కానీ నేను మాత్రం గ్రాస్ రూట్ లెవెల్లో ఎవ్వరు వెళ్ళలేని ఇంటీరియల్ గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ నేను ధ్యానం చెప్తాను అని చెప్పేసి చెప్పాను. సారు ఇంకా అసలు చాలా ప్రసన్నం అయిపోయారండి. మేడం ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అన్నారు. ఆగి ఒక హాఫ్ సెకండ్ మీ ఇంటికి వస్తాను అన్నారు. అని మా ఇంట్లో పాదం పెడతాను అన్నారు. సార్ చాలా ధన్యమైపోయిందండి నా జన్మ, ఓకే సార్ అన్నాను. అని మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను. ఆ పిరమిడ్ తాలూకు అద్భుత శక్తి గురించి, ఒక కాగితం పిరమిడో, ఒక అట్ట పిరమిడో, ఒక చెక్క పిరమిడో, ఏదో ఒక పిరమిడ్ ని వాళ్ళు వినియోగించుకొని ఆ పిరమిడ్ తాలూకు అద్భుత శక్తిని వాళ్ళు తీసుకునేలాగా నేను వాళ్ళని మోటివేట్ చేస్తాను సార్ విలేజ్లోని. ధ్యానం అంటే పూజ కాదమ్మా, ధ్యానం అంటే ఇది అని చెప్పి ధ్యాన ప్రచారము పిరమిడ్ అద్భుత శక్తిని చెప్తాను అని చెప్తే అప్పుడు సార్ ఏం చేశారంటే, మేడం ఒక్క నిమిషం ఆగండి అని, ఇప్పుడు ఒక నిమిషం మీ ఇంటికి వస్తాను అన్నారు. ఓకే సార్, నాకు చాలా నా అదృష్టం, మీరు పాదం పెడితే చాలు సార్, ఎంతసేపు ఉన్నారనేది కాదు అని చెప్పి అన్నారు. అలాగే మా ఆయన గారుకి ఇచ్చారు. ఆయన చాలా అంటే బాబు పుట్టిన దగ్గర నుంచి నాన్ వెజ్ తింటారు, ఇంకా విపరీతం అనమాట. సాటర్డే కూడా నాన్ వెజ్ లేనిది తినరు. అయితే సార్కి ఆరా అంతా తెలిసిపోతుంది కదా, ఇంకా అతన్ని మాట్లాడారు. ఆయన మాట్లాడారు, మా ఆవిడ ఈ మధ్య అసలు మా ఇల్లు ఒక దేవాలయం లాగా మార్చేసిందండి, ఎప్పుడు ఫోన్ చేసినా నీకు పని పాట లేదు, ఇప్పుడు ఫోన్ చేస్తావేటి, ఇంట్లో ధ్యానం జరుగుతున్నది.
నేను తర్వాత మాట్లాడతానని పెట్టేస్తున్నది. ఒకసారి నేను వచ్చి చూస్తే అక్కడ ఆ పశువులు మేపుకొని కూలి పని చేసుకునే వాళ్ళందరూ కూడా మా ఇంట్లో వచ్చి అలా కూర్చొని ధ్యానం చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమందిని ఇలా చెప్తుంది అని చెప్పేసి, గ్రేట్ వర్క్ చేస్తున్నది అని 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 చెప్పారండి ఆయన స్పీచ్ మాట్లాడి. అంతవరకు ఓకే. తర్వాత సార్ మాట్లాడినప్పుడు ఇంకా మా ఆయన గారిని తిట్టలేదు. ఎంత తిట్టారంటే ఇంకా మాంసాలు తిని ఒళ్ళు కొవ్వెక్కిపోయి, కళ్ళు పొగరెక్కిపోయి, కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి, ఇంకా కామంతో చెలరేగిపోయి, ఇలా ఇంత అవసరమా ఇవన్నీ నీకు అని అన్నారు. అంటే ఆహా లేదండి అన్నారు. అంటే ఆ మరి ఏం చెయ్యాలి అయితే అంటే అంటే చెడు అని తెలిసాక మానేయాలండి అన్నారు. అంటే ఆవిడ అన్నారు, "ఆ, ఎప్పుడు మానుతావు అన్నారు సార్. అంటే చెడు అని తెలిసాక ఇప్పుడే ఈ క్షణం నుంచి మానేస్తున్నాను అన్నారు. అనగానే ఇంకా సార్ కూడా మైక్ ఇచ్చారు మళ్ళీ. ఇచ్చి చెప్పు ఇక్కడ అందరికీ చెప్పు ఇప్పుడు ఈ క్షణం నుంచి మానేస్తున్నానని. అంటే అప్పుడు ఇంకా మైక్ లో అందరి ముందు ఆ చెప్పారండి, ఇప్పుడు ఈ క్షణం నుంచే నేను నాన్ వెజ్ తినను అని చెప్పేసి. అది ఇంకా సార్కి చాలా హ్యాపీ అయ్యారు. ఆ ఇంకా ఇంటికి వచ్చారు కదా, ఇంటికి వచ్చినప్పుడు అంటే అదంతా నాన్ వెజ్ తిన్న ఇల్లు కదా అప్పటి వరకును. నేనంటే ధ్యానంలోకి వచ్చాను కానీ అతను ఇంకా ధ్యానం అది చేయలేదు. నేను మిరపకాయ బజ్జీలు సార్కి ఏమి ఇష్టమో అన్ని తీసుకొచ్చి ఉంచామండి. కానీ సార్ దగ్గరికి వెళ్ళడానికే భయం వేస్తుంది. అతను బాగా తిట్టారు కదా, ఏంటో గురువు అని తీసుకొచ్చావు, గురువుతో అన్ని వేల మంది నన్ను తిట్టించావు అని, కానీ వెళ్ళిపోయాక ఏమంటాడో అని భయంతో ఉన్నాను నేను. ఆ తర్వాత సారీ చెప్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నారు సార్. వచ్చేసరికి ఈశ్వరి వాళ్ళు మా ఇంటికి తాళాలు ఇచ్చేసాను. ఫస్ట్ డే వచ్చేసారు అందరు ఫ్రెండ్స్. వచ్చి సాంబ్రేణి ధూపాలు వేసేసి, ఇంకా ఆ, హారతి అంతా ఇంటి నిండా జల్లేసి, కూలర్ పెట్టేసి, మంచం మీద మంచి కొత్త దుప్పటి పరిచేసి అన్ని చేశారు. సార్ వచ్చేటప్పటికి మంచం మీద రిలాక్స్ గా పడుకున్నారండి. సార్ వస్తే ఎలాగుంటారు తెలుసు కదా మీకు. ఆ మంచం మీద ఒక 20-30 మంది ఎక్కారండి. అసలు విరిగిపోవాలి ఆ మంచం, కానీ అది సార్ మహిమ కాబట్టి అది ఎరగలేదు. చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని చుట్టూ ఉన్నారు. నాకైతే ఇంకా సార్ దగ్గరికి వెళ్ళడానికి కొత్త కదా, భయము. జాన మహాచక్రంలోని అది ఇంకా ఆ, ఆయన ఎప్పుడు కొడుతూ ఉంటారు అని చెప్పి, ఏమో ఎప్పుడు కోపం వస్తుందో ఏం చేస్తారో భయం అనమాట. నందా సార్ అన్నారు, వెళ్ళు ఏమీ అవ్వదు, నువ్వు దగ్గరికి వెళ్ళు, మీ ఇంటికి వచ్చేది ఇంత అవకాశాన్ని అంటే. అప్పుడు నెమ్మదిగా వెళ్ళి, సార్ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే తిట్టారు కదా మా ఆయన గారు, పొరపాటు జరిగి ఉంటే క్షమించండి సార్, అయితే తెలిసి చేసింది కాదు అంటే. అప్పుడు సార్ అన్నారు, అవునా అని చెప్పి పోయి చాయ్ తీసుకురా అన్నారు. ఇంకా చాయ్ తీసుకొని వెళ్ళానండి. ఎంత అవకాశం వచ్చింది తెమ్మన్నారు కదా అని. సార్ గట్టిగా అరిచారు ఒకసారి తాగి, ఎవరు ఎవరు చేశారు ఇది. అమ్మో ఇంక ఇది కూడా నేను తగలపెట్టినట్టున్నాను, సరిగ్గా చేయలేదు, సార్కి చాలా కోపం వచ్చేసింది అని. ఇంకా ముందుకు వెళ్ళిన దాన్ని వెనక్కి దారుమందం దగ్గరికి వచ్చేసాను. వెనక్కి వచ్చేసి అక్కడి నుంచి చూస్తున్నాను. మళ్ళీ గట్టిగా 2 సార్లు గట్టిగా అరిచారు, ఎవరు ఎవరు చేశారు ఇది అని. ఇంకా డౌటే లేదు. రెండోసారి కూడా అలా అన్నారంటే ఇంకా అసలు టీ కూడా పెట్టడం రాలేదు నాకు అని చెప్పేసి మనసులోనే బాధపడుతున్నాను. అప్పుడు సార్ మళ్ళీ పిలిచి, అమృతం లాగా ఉన్నది అన్నారు. ఇంకా సీనియర్ మాస్టర్స్ అందరూ, ఏంటి సార్ మీరు అలా భయపెట్టేస్తున్నారు అమ్మాయిని, ఎంత కష్టపడి ఎంత మందిని సమకూర్చి మీటింగ్ అంత గ్రాండ్ సక్సెస్ చేసి మీరేంటి అలా భయపెట్టేస్తున్నారు పాపం తనని అంటే. సార్ అప్పుడు అన్నారు అనమాట, ఇది చాలా గట్టిది అన్నారు. అంటే దాని అర్థం కూడా నాకు తెలియదు. అప్పుడు సీనియర్ మాస్టర్స్ అన్నారు, చాలా గట్టిది అంటే దీని వలన బాగా వర్క్ బాగా జరుగుతుంది అని చెప్పేసి అలాగా నేను టెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. ఆ తాగిన చాయ్ని పక్కన ఒక ఆమె ఉంటే వెంటనే ఇచ్చేసారు. అప్పుడు నేను అడిగాను అనమాట, సార్ మీరు అమృతం లాగా ఉందన్నారు, కొంచెం కూడా తాగలేదు సార్ అంటే, ఇదిగో పక్కన ఇది కూర్చుంది కదా, ఇది ఒకటే నాకు ఇస్తే బాగుండు నాకు ఇస్తే బాగుండు అని మనసులో ఒకటే నన్ను అడుగుతుంది అంటే. ఆ అడిగలేదు, అడగండి ఆమెను అడిగినట్టు ఆమె అనుకుంటుందట, ఇవ్వగానే ఆ తాగిన కొంచెం టీ నాకు ఇస్తే బాగుండు నాకు ఇస్తే బాగుండు అనుకుంటుందట. అలా ఇచ్చేసారు అనమాట సారు. ఆ, అలాగా సార్ మొదటిసారి 2011లో ఊరు రావడము, సార్కి నేను ఆ మీటింగ్ లోనే ఫస్ట్ టైమే గ్రామాల్లోని ధ్యాన గ్రామీణం చేస్తానని మాట ఇవ్వటము, పిరమిడ్ అద్భుత శక్తిని గురించి తెలియచేస్తానని మాట ఇవ్వటం జరిగింది మేడం. అలాగ అప్పటి నుంచి 2014 జాబ్ మానేశాను కదా, బుక్స్ బాగా చదువుకొని నాలెడ్జ్ బాగా గ్యాదర్ చేసుకొని 2014 నుంచి నేను పకీర్ సాయిపేటలో ఒక 21/21 పిరమిడ్ ఉంటే అక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కలుపుకొని 41 days అక్కడే ఉండి అక్కడ ధ్యానం చెప్పడం జరిగింది.
గణపతి సచ్చిదానంద శిష్యులు కూడా వచ్చారు. ఎల్ఐసి ఆఫీసర్స్, చోడవరం, అంకుపాలెం, తర్వాత బెన్నవోలు, ఇలా చాలా విలేజ్లు అనమాట అక్కడ. లక్కవరం, అన్ని విలేజ్ల నుంచి ఉదయం ఒక సెక్షన్, సాయంత్రం ఒక సెక్షన్. ఎంత జనం వచ్చేవారంటే అందరూ కూడా ఒక గొప్ప ధ్యానం, 40 రోజులు ధ్యానం అక్కడ సక్సెస్ఫుల్ గా చేసినప్పుడు గణపతి సచ్చిదానంద శిష్యులాలు అనుకున్నారట, ఏంటో ఈ అమ్మాయి కొంచెం అప్పుడు ఆ చిన్నగా కొంచెం ఇదిగా ఉంది, ఆడావిడే ధ్యానం ఏం చెప్పేస్తుందిలే అని అనుకున్నారట. చెప్పిన తర్వాత వాళ్ళు లాస్ట్ లో వాళ్ళ తాలూకు ఇవి విన్నప్పుడు చాలా బాగా చెప్పారు మేడం, ధ్యానం అసలు ఎలా చేయాలి అనేది అని చెప్పి వాళ్ళు అనడం జరిగిందనమాట. అప్పుడు అలాగా అప్పటి నుంచి ఇంకా 41 days పెట్టాలి అని చెప్పేసి నేను అనుకున్నాను మేడం. కొన్ని అలా వర్క్ చేయడం వలన నాకు ఉన్నటువంటి కొన్ని సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి. ఆరోగ్యం అయితే ఇంకా పర్ఫెక్ట్ గా అయిపోయింది. తర్వాత నేను ఆ ఈ సన్నగా అయిపోతే బాగుండు, మెడిటేషన్ లో కూర్చొని అనుకునే దానికి కొంచెం సన్నగా అయిపోయి చక్కగా నాజుగ్గా తీగలాగా అయిపోవాలి అనుకున్నాను. అనుకుంటే సన్నగా అయిపోయాను మేడం. అసలు నేను తెలియకుండానే నేను ఏ డైట్ చేయలేదు, చాలా సన్నగా అయిపోయాను. ఆ సన్నగా అయిపోయినప్పుడు మళ్ళీ అందరూ ఏంటంటే అలాగే అంత లావు చూసిన వాళ్ళు, ఏంటంటే అలాగైపోయారు, ఏమైనా జబ్బు చేసిందా, ఏమైనా జబ్బు చేసింది బాబు, ఇదేం తలనొప్పిరా బాబు, ఎలా ఉన్నాయి ఇలా బాధే అని చెప్పేసి మళ్ళీ అనుకున్నాను. ఇంత సన్నగా మా ఆయన గారు కూడా అన్నారు, ఏంటి నీకు ఏదో అనారోగ్యం ఏదైనా వచ్చిందా, ఇంత సన్నగా అయిపోవడం ఏంటి, ఏదో ఆ డాక్టర్ చూపిస్తాను. నాకు ఏ అనారోగ్యం లేదు, నాకు డాక్టర్ అవసరం లేదు, నేను హెల్తీగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ అనుకున్నాను నేను, ఇంత సన్నగా అయిపోయినా బాధగా ఉంది ఈ జనాలతోటి, నేను స్మార్ట్ గా కనిపించాలి అందరికీ, లావు కాదు సన్నం కాదు, చక్కగా ఆకృతి చాలా బాగుండాలి అని చెప్పి అనుకున్నానండి. అలాగే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలా తయారైపోయాను, అంత లావు దాన్ని కూడా. ఆ అంటే ధ్యానం ద్వారా మనం ఎలా ఉండాలనుకుంటే అలా అయిపోతానని నేను తెలుసుకున్నాను. మన శరీరం కూడాను అంటే లావు అవ్వాలంటే లావు అవుతాం, సన్నం అవ్వాలంటే సన్నం అవుతాం. నన్ను నేను ధ్యానంతో ఒక శిల్పం లాగా నన్ను నేను మలుచుకున్నానండి ధ్యానం ద్వారా. అది నేను ఇలాగే ఇప్పుడు ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నాను, ఇంకా ఒళ్ళు గురించి కాదు. అలాగే ఆత్మ, మన బాహ్య సౌందర్యం గురించి ఈ ఆపరేషన్స్ వలన పొట్ట కొంచెం నాకు ఇదిగా ఉంటుంది ప్రతి సంవత్సరం. అంటే సిజర్ బేబీస్ వల్ల 2 ఆపరేషన్స్, తర్వాత గాల్ బ్లాడర్ ఒకటి మేజర్ ఆపరేషన్, మళ్ళీ యూట్రస్ రిమూవ్ చేశారు. అప్పటికి ధ్యానం తెలియదు నా జీవితంలో, ఈ ఆపరేషన్స్ అన్ని అయినప్పటికీ ధ్యానం ఉంటే అప్పుడు ధ్యానంతోనే బాగు చేసుకుందినేమో. ధ్యానం తెలియక ఈ యూట్రస్ రిమూవ్ చేసినప్పుడు ఆపరేషన్, ఇవన్నీ మేజర్, ఇవన్నీ పొట్టకే జరిగాయి. కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగేదాన్ని, సార్ నాకు ఈ పొట్ట కొంచెం తగ్గాలి సార్, ఎలాగ తగ్గుతుందంటే, పొట్ట తగ్గాల, నీకు సౌందర్యం పైన చాలా ఆసక్తిగా ఉన్నట్టుందమ్మా, నీవు ఇన్ని ఆపరేషన్స్ ప్రతి సంవత్సరం ఒక చిరుగులు బొంతను కుట్టినట్టు నీ కడుపు కోసి కుట్టేస్తూ ఉంటే ఈ పొట్ట ఉండక ఏమవుతుంది, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా, నీకు ఏ పెయిన్ లేకుండా నీ పనులన్నీ నువ్వు చేసుకుంటున్నావా లేదా అని చూసుకో, అంతేగాని నువ్వు నాజుగ్గా అవ్వాలని అవన్నీ ఎక్సర్సైజ్ అవి చేస్తే నీ పొట్ట ఇంకా పనికి రాదు, ఆ మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి, చక్కగా ధ్యానం చేస్తున్నారు కదా మీరు అలాగే ఉండండి అని చెప్పేసి చెప్పారు. అసలు డాక్టర్ కూడా చెప్పారు, మీరు నాన్ వెజ్ అది తినొద్దు అని, అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు. నేను ఇంకా ధ్యానంలో రాకముందే ఆపరేషన్ అయినప్పుడు మీరు ఇంకా అసలు నాన్ వెజ్ తినకూడదు అన్నారు. ఆ తర్వాత ధ్యానంలోకి రావడం, ఆ ఇంకా ఇది ఇలాగా ఇందులో కూడా నాన్ వెజ్ తినకూడదు అన్న ఇంకా కంప్లీట్ గా పత్రి సార్ వచ్చి అడుగు పెట్టగానే ఇంక ఇంట్లో కూడా ఆయన కూడా అందరి సమక్షంలో చెప్పారు కదా నేను నాన్ వెజ్ తిన్నాని, ఇంకా అన్ని ఇంట్లో ఆ పాత్రల దగ్గర నుంచి అన్ని కూడా పడేసాను మేడం. అన్ని ఇంకా కొత్తవే ఈ రోజు, ఇంకా ఏది కూడా నాన్ వెజ్ తిన్న గ్లాసు కానీ, కంచం కానీ, ఒక వండుకునే పాత్రలు కానీ ఏది కూడా లేకుండా మొత్తం అలా ఒక బ్రాహ్మణ్ కుటుంబం లాగే ఇంట్లో అన్ని కూడా మార్చేశాను. ఆ తర్వాత అంటే ఈ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్తో నా ప్రయాణం చాలా సార్లు జరిగిందండి, స్టేజ్ మీద మాట్లాడటము అనేది. 2015లో వచ్చారు మేడం. అప్పటి నుంచి ఇలాగ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. సార్కి ఇచ్చిన మాట నేనేంటి ఫస్ట్ మా గురువు గారు ఇచ్చిన మాట కోసం పనిచేస్తాను, తర్వాతే నా పర్సనల్ లైఫ్ అని చెప్పాను. అప్పుడు గురువు గారు మళ్ళీ 2015లో ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని, మనం ఎలమెంచల్ పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వెళ్దాము అన్నారట. అంటే ఇక్కడ 3 days టైము. మేడం, పత్రి సార్ వస్తానంటున్నారు, 3 days లో మీరు అన్ని అరేంజ్ చేసుకోగలుగుతారా? అమ్మో, సార్ వస్తారంటేనే ఒక ఇది, ఏంటి సార్ ఇంకా అరేంజ్ చేసుకొని ఏదో రకంగా చేసుకుంటాం, పగలు రాత్రి పని చేసుకుంటాము, మీరు సార్ని అయితే తీసుకురండి సార్ అని చెప్పేసి. అలాగే మేము ఇంకా అప్పుడు డొనేషన్లు దండడానికి టైం లేదు, 3 days లో అందరం కలిసి కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని ఎస్ రాయవరం
పిరమిడ్ మాస్టర్స్, తర్వాత ఇక్కడ ఒక బ్యూటీ పార్లర్ ఆవిడ ఉన్నారు, ఆవిడ, నేను అందరం వేసుకొని, ఇంకా కొంతమంది ధ్యానం తెలిసిన వాళ్ళు కొంచెం డొనేట్ చేశారు వెంట వెంటనే. అలాగే వాసవి కళ్యాణ మండపం అని ఇప్పుడు ఇంకో కళ్యాణ మండపంలో పెట్టాం. అందరికీ ఇంకా ఆటో క్యాన్వాసింగ్ చేయడానికి కూడా లేదు. ఇంకా ఫోన్స్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా అన్ని డివోటీస్ వాళ్ళని పిలిచాం. సరెడ్డి సాయి, సత్యసాయి, కల్కి భగవాన్, గాయత్రి పరివార్, ఇలా అన్ని డివోటీస్ వాళ్ళని కూడా దానికి ఇన్వైట్ చేయడం జరిగిందండి. చాలా మంది అప్పుడు కూడా కళ్యాణ మండపం నిండిపోయింది. సార్ వచ్చారు. అప్పుడు కూడా సార్ ఎలమంచిలి పిరమిడ్ మాస్టర్ ఎవరు అంటే నేను అడిగి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మాట్లాడన్నారు. అసలు ప్రిపేర్డ్గా లేము, ఏదో సార్ వస్తున్నారు అంటే కానీ అసలు ఏం మాట్లాడిస్తానో మేడం, అసలు మాట్లాడింది నేను కాదు, అన్ని ఆయనే మాట్లాడించారు. కానీ చాలా ఆ తర్వాత సారు పైకి లేచి, నేను మేడం, నా రెండు చేతులు పట్టుకున్నారు సార్, పట్టుకొని మీ స్పీచ్ అదిరిపోయిందని అన్నారు. అన్నాక నేను కూడా చెప్పాను, సార్ ఇక్కడ ఈ రోజు వీళ్ళందరూ కూడా అన్ని తాలూకు డివోటీస్ వచ్చారు సార్, ఓన్లీ అన్ని భక్తి రంగాల్లో ఉన్న డివోటీస్ వీళ్ళందరూ. వాళ్ళందరూ నన్ను సార్కి సెకండ్ ఇప్పించరా, సార్ పరిచయం చేయరా అని అడుగుతున్నారు. సార్ వీళ్ళందరూ మీ తాలూకు సెకండ్ పరిచయం కోసం చూస్తున్నారు. మరి ఇంకనేమైతే ఇచ్చేసేయండి, ఇంకా పని అయిపోతుంది కదా, రమ్మను సార్. అందరికీ కూడా అలా చేశానండి. నాకు ఎన్ని జన్మల పుణ్యఫలమో సారుతో అలాగా కూర్చొని మాట్లాడటము, సార్ అలా రెండోసారి రావటం. అప్పుడు మాట్లాడాను నేను, ఎందుకంటే సార్ ఇచ్చిన మాటకి నేను సారు ఏ చెప్పారో అది నిష్కామంగా చేస్తున్నాను కాబట్టి. సారు మన శిష్యుడు రెడీగా ఉంటే గురువు రావటానికి సిద్ధంగా, మనం గురువుని ఎత్తుకొని వెళ్ళవసరం లేదు. ఆ, అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ నా గురువు నన్ను చూడటానికి రెండోసారి కూడా వచ్చారు. గురువు ఒకసారి వెళ్ళడమే గొప్ప, రెండోసారి కూడా వచ్చారంటే ఇంకా గ్రేట్ కదా, గ్రేట్ కదా. అందుకు ఇక్కడ ఉన్న అందరికీ, నాతో పాటు ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే గానీ ఇక్కడ ఇలా పత్రి సార్ ముందు కూర్చోవటం అని చెప్పి మాట్లాడాను. సార్ చాలా అప్రిషియేట్ చేశారండి. అప్పుడు సార్ చెప్పారు, ఒకటి ఐదుగురు గురించి చెప్పారు. ధనవంతుడు, ఆ, బలవంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, సేవా తత్పరుడు అని చెప్పారు. ధనం అనేది ఈ రోజు ఉంటుంది లేదు, ప్రాపంచికంగా ఉంటారు. బలం కూడా కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది. బలం ఎన్ని రోజులు ఉంటుంది, వయసులో ఉన్నప్పుడు ఉంటుంది, తర్వాత పోతుంది. బుద్ధిమంతుడు అంటే బలవంతుడి కన్నా బుద్ధిమంతుడు భిన్న అంటారు కదా, అలా బుద్ధిమంతుడి గురించి చెప్పారు. ధ్యానం ద్వారానే జ్ఞానం అనేది వస్తుంది జ్ఞానవంతుడికి. తర్వాత లాస్ట్ లో సేవా తత్పరుడు, ఇవన్నీ దాటుకొని వస్తే లాస్ట్ ఉండేది సేవా తత్పరుడు. సేవలో ఉన్నవాడే గాడ్ అని చెప్పేసి ఒక వండర్ఫుల్ మెసేజ్ మాకు అప్పుడు ఆ రోజు ఇచ్చారు సారు. తర్వాత నుంచి నేను 2015లోని స్పిరిచువల్ సైన్స్ అని చెప్పేసి బెంగళూరులో ఒక ట్రైనింగ్కి వెళ్ళానండి. అంటే విద్యార్థులకి, స్కూల్లో ఉన్న విద్యార్థులకి ధ్యానం ఎలా బోధించాలి అనే దానిపై 10 రోజులు నాకు ట్రైనింగ్ ఇవ్వటానికి ఇంటిమేట్ చేశారు. చేస్తే అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా చాలా తక్కువ, ఫైనాన్షియల్గా కొంచెం పూర్గా ఉన్నాను. అప్పుడు అచ్యుతాపురంలో ఒక మండల వికలాంగుల సంస్థ అని ఆ సారు వచ్చి, మా పిల్లలకి కొంచెం ఏదైనా మీరు చెయ్యాలి మా సంస్థలో అని అన్నారు. నేను చెప్పాను, నా టైం అంతా కూడా ఫుల్ టైము ధ్యానానికేనండి, నేను ఇంకా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు. అలా అయితే నేను ఇక్కడ స్కూల్లోనే చేసేదాన్ని కదా, అది మానేశాను. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఉద్యోగం చేయమంటే నేను చేయలేను, కావాలంటే పార్ట్ టైం ఒక 3 రోజులు వచ్చి అది ధ్యానమే చెప్తాను, నేను ఇంకొక పని చేయను అని చెప్పాను. అంటే అదైనా చాలు, మీరు వస్తే చాలండి అన్నారు. అంటే వారంలో 3 రోజులు వెళ్ళి అక్కడ నేను ఆ పిల్లలకి ధ్యానం చెప్పేదాన్ని. మండల వికలాంగుల సంస్థ అనమాట అది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాండిక్యాప్ చైల్డే ఉంటారనమాట, ఏదో ఒక ప్రాబ్లం తోటి. అప్పుడు వాళ్ళకి ఒక 1 ఇయర్ ధ్యానం చెప్పేటప్పుడు వాళ్ళు కూడా ఎంతో మార్పు చూసానండి. ధ్యానం చేస్తే ఎంత అల్లరి చేస్తారో, ఎంత తినేస్తారు, అల్లరి చేస్తారు పిల్లలు, కానీ వాళ్ళు చెప్పింది వినరు. డెఫ్ ఇలాంటి వాళ్ళు కూడా అందరూ కూడా స్పిరిచువల్ డిసిప్లిన్ వచ్చింది వాళ్ళకి. అసలు కూర్చోంటే కూర్చోవటము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, నీట్గా తయారైపోవటం, ధ్యానం అనేది వాళ్ళు అలవాటు చేసుకోవటం, ఇవంతా ఎంత స్పిరిచువల్ డిసిప్లిన్ వచ్చింది. సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఆ టైంలో నాకు ఈ ఆఫర్ రావడం, బెంగళూరు వెళ్దామని. అప్పుడు నాకు డబ్బులు లేవు. సార్ చెప్పారు, మీరు మీరు రెడీ అయిపోండి మేడం, నేను ఏదో ఒక రకంగా మీకు మనీ ఇస్తాను, మీరు ఇంక ఇలాంటి ట్రైనింగ్లు అయ్యి వస్తే ఇంకా ఎన్నో స్కూల్స్కి ఎంతో మంది పిల్లలకి మీరు చెప్పవలసింది ఉన్నది అని చెప్పి నాకు ఆయన ఆ టైంలో సాయం చేశారండి. ఒక 5,000 రూపాయలు ఇచ్చారు నాకు టికెట్లు కొంట. అయితే నాకు అక్కడ 10,000 అక్కడ 5,000 కట్టాలి, 5 కాదు సారీ 10,000 కట్టాలి.
10,000 కట్టాలి నా దగ్గర, అక్కడ కట్టడానికి లేవు, ఛార్జెస్కి అయితే ఇచ్చారు. అప్పుడు నేను శివరామప్ప గారికి ఫోన్ చేసి అడిగానండి, శివరామప్ప గారు నాకు అక్కడ ఫీజు కట్టడానికి నాకు డబ్బులు లేవు, నేను ట్రావెల్ పెట్టుకొని వస్తాను, కానీ పిల్లలకి చెయ్యాలని విపరీతమైన తపన నాకు ఉన్నది, నేను హార్డ్ వర్క్ చేస్తాను బాగా అని చెప్తే ఆయన అన్నారు, లేదు లేదమ్మా, మరి ఫీజు అంటే భోజనం అకామిడేషన్ వీటన్నిటి కోసం మాకేం ఇచ్చేది ఉండదు అని చెప్పి, మరి మీరు ఏదైనా తగ్గించుకున్నట్టయితే నేను వస్తానండి, కొంత కట్టమంటే ఏదో కానీ మరి నేను ఎక్కువ కట్టలేను, ఒక 3,000 వరకు అయితే మళ్ళీ ఎలాగో అరేంజ్ చేసుకుంటాను. అప్పుడు ఆయన ఆలోచించారు, వర్క్ చేసే వాళ్ళకి చెప్పరు సార్, మీరు చేయలేని వాళ్ళకి అనవసరమైన ట్రైనింగ్లు ఇస్తారు, వాళ్ళు వెళ్ళి హాయిగా ఇంటి దగ్గర మళ్ళీ ఆడుకుంటారు అని చెప్తే, అప్పుడు ఆయన ఆలోచించి నాతో అన్నారు, మా నేను 3,000 మీరు కట్టండి, కానీ ఎవరికి చెప్పకండి మళ్ళీ మీ దగ్గర అలా తీసుకున్నానని చెప్పి. అయితే ఆ విషయం నాకు అలా సహకరిస్తుందండి, నేను అడగడమేంటి, ఆయన అలాగా ఒప్పుకోవడం ఏంటి, అసలు వెళ్ళి ఆ 10 రోజులు ట్రైనింగ్ చాలా బాగా చేసి మంచి లాస్ట్ లో వాళ్ళకి ఎలా చెప్పాలన్నది బోర్డు పైన వాటి పైన ప్రజెంట్ చేసి చేయడంలో నాకు మంచి పత్రి సార్ అప్పుడు ఊరెళ్ళారు, స్వర్ణమాల మేడం చేతుల మీదుగా సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ, అక్కడ ట్రైనింగ్ అయిన 10 రోజులు సర్టిఫికేటెడ్ కోర్స్ చేశాను అనమాట. అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్స్ లో అంతా వర్క్ చేయడం అండి, వెళ్ళి ఆ స్కూల్స్ లో మన స్పిరిచువల్ బుక్స్ వాళ్ళు తీసుకోరు, ఆ వాళ్ళకి ఎలాగో మోటివేట్ చేసి కొన్ని సెట్లు తెప్పించండి సార్, ఈ ధ్యానం గురించి మేము చెప్తాము, ఈ దీని వలన పిల్లలు ఇలా ఉంటారు అని చెప్పేసి అంటే వాళ్ళు బుక్ చేసుకునేవారు. 15 రోజులకు ఒకసారి బెంగళూరు వాళ్ళకి మన తాలూకు అప్ టు డేట్ ఇవ్వడం, ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నాము, అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చింది, అలా చేయడం వల్ల నాకు తెలియకుండానే నా అకౌంట్ లో నెలకు 12,000 రూపాయలు వాళ్ళు వేసేవారండి. ఇంకా ట్రావెల్ కూడా అయితే మీరు వెళ్ళేటప్పుడు ట్రావెల్ అవి అయితే మీరు అవి కూడా పెట్టుకోండి మేడం, మేము వేస్తాము అని చెప్పి, నేను అసలు ఏది కూడా ఆశించలేదు, ట్రైనింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత బుక్స్ పట్టుకొని స్కూల్స్ తిరిగిదాన్ని, ఆ జీతం వేస్తారని కూడా నాకు తెలియదు. సడన్ గా చూస్తే అకౌంట్ లో నెల నెల 12,000 12,000 12,000 అకౌంట్ లో ఉంటున్నాయి. అప్పుడు నేను అనుకున్నానంటే మనం విశ్వం కోసం మనం ఆ, నిష్కామంగా పని చేసినప్పుడు అక్కడ ఉద్యోగం 10,000ది మానేశాను, అంతకంటే ఎక్కువ సంపాదించాను మేడం, నా అకౌంట్ లో వచ్చేసింది. అక్కడ ఈ మండల వికలాంగుల సంస్థలో కూడా 3 డేస్ పార్ట్ టైమ్ గా మీకు చెప్తానండి అంటే ఆయన కూడా 5,000 ఇచ్చారు, సరేలే అప్పుడు అదే సంతోషం పంపించారు అనుకున్నా, కానీ తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత ఆయనకి ఒకసారి రండి మేడం అని చెప్పి, ఎన్ని నెలలు చెప్పారు మీరు అని చెప్పి, నెలకి 5,000 చెప్పింది, నేను 8 నెలలు చెప్పాను మేడం. నాకు రోజు తిరగడానికి నాకు కూడా బస్సు ఛార్జీలు ఉండి ఇప్పుడులాగా ఫ్రీ బస్సులు లేవు అప్పుడు. అయితే అలాగా నాకు నెలకు 5,000 చొప్పున లెక్క పెట్టి 40,000 రూపాయలు నాకు ఆయన ఒకేసారి ఇచ్చారు. అంటే ధ్యానం వలన మనం ఎవరిని ఆశించకపోయినా వాళ్ళు పిలిచి నాకు ఇచ్చేవారు. ఆ సంస్థలో చేస్తూ ఉండగానే బ్రాండిక్స్ అని ఒక పెద్ద కంపెనీ, బ్రాండిక్స్ 3లో వాళ్ళు శ్రీలంక వాళ్ళు, ఆ శ్రీలంక వాళ్ళు ఈ ఆర్గనైజేషన్కి వచ్చారు, పిల్లలకి ఏదో ఫుడ్ అది పంచడం కోసం. వచ్చి నన్ను చూశారు, మీరు ఏం చేస్తుంటారమ్మా ఏంటంటే ఇలా చెప్పాను, ఎంఏ సోషియాలజీ చదివానండి, వాలంటీర్ ఆర్గనైజేషన్ సైడ్ చేస్తాను, ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాను, ఈ ఆర్గనైజేషన్ లో పార్ట్ టైం గా ఈ పిల్లలకి ఒక 3 డేస్ నేను వస్తుంటాను వారానికి అని చెప్తే, ఆయన వెంటనే ఏమన్నారు, నేను ఇలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానమ్మా, వాలంటరీ ఆర్గనైజేషన్ సెక్టర్ లో ఉన్న ఆమె కోసం చూస్తున్నాను, మీ క్వాలిఫికేషన్ కూడా బాగున్నది, మీ సర్టిఫికెట్ ఒకసారి ఇవ్వండి, మా మా కంపెనీలో మిమ్మల్ని బోర్డు మెంబర్ గా తీసుకుంటాను అని. నాకు ఆశ్చర్యం వేసింది, అంత పెద్ద కంపెనీలో నన్ను బోర్డు మెంబర్ గా తీసుకోవడం ఏంటి. ఇంకా అలాగే సర్టిఫికేట్స్ అవి పంపించానండి, వాళ్ళ కంపెనీలోని అంటే ఇంటర్నేషనల్ సెక్సువల్ హెరాస్మెంట్ టీమ్ అని ఒకటి ఉంటది, దాంట్లో నన్ను ఒక బోర్డు మెంబర్ గా తీసుకున్నారు. గంట సేపు ఎప్పుడైనా మీటింగ్ అయినప్పుడు ఒక 1 అవర్ ఉంటుంది, ఆ 1 అవర్ కి కార్ పంపించేవారు ఇంటికి, మళ్ళీ 1 అవర్ అయిపోగానే కారులో నాకు దింపేవారు. ఒక్క గంటే అయినా సరే నాకు కవర్ లో పెట్టి వాళ్ళు 2,000 వరకు నాకు కవర్ లో పెట్టి నీట్ గా ఇచ్చేవారు, మీరు వచ్చినందుకు మేడం థ్యాంక్స్ అండి అని చెప్పి. శ్రీలంక వాళ్ళు అనమాట. ఆ తర్వాత అందులో వసుధ అని ఒక ఆవిడ ఉండేవారు, పార్ట్ టైం గా ఏదైనా చేస్తారా అంటే ఫుల్ టైం చేయమనివారు ఆవిడ. ఏసీ అది నేను ఫుల్ టైం చేయను మేడం, నేను ధ్యానం మెడిటేషనే చేస్తాను, ఏదో ఇప్పుడే ఒక గంట 2 గంటలు అంటే రాగలను, కానీ అప్పుడు పార్ట్ టైం గా ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఆ కంపెనీల తాలూకు అన్ని రిపోర్ట్స్ శ్రీలంక వాళ్ళకి పంపాలన్నమాట. అప్పుడు అలాంటి వర్క్ చేయటానికి నాకు ఆ, పిలిస్తే ఒక పర్ డే 2,000 ఇచ్చేవారు మేడం, పర్ డే 15 డేస్ ఉంటుంది అలాగా. 15 డేస్ ఉంటుంది, 15 డేస్ కూడా మీకు ట్రావెల్ ఇచ్చినట్టయితే 1,500 ఇస్తాము, ట్రావెల్ లేకుండా అయితే 2,000 ఇస్తాము అన్నారు.
నేనేమో ట్రావెల్ నాకు ఇచ్చేయండి, మీరే ఇవ్వండి, నాకు 1500 చాలు అని చెప్పేసి మార్నింగ్ 10కి వస్తే సాయంత్రం 6 గంటలకి కారులో తీసుకొచ్చేవారు, కారులో దిగబెట్టేవారు, ఫుడ్ గిడ్ అంతా అక్కడే ఉండేది. అవంతా అంటే అందులో ఉన్న అన్న పని చేసే వాళ్ళు ఎలాంటి సఫరింగ్ అవుతున్నారు, ఏవి బాగున్నాయి, క్యాంటీన్ అది ఎలా ఉంది, లేకుండా వాళ్ళపైన పనిచేసే సూపర్వైజర్స్ వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా అక్కడ రిపోర్ట్లో రాసి కంప్యూటర్లో ఫీడ్ చేసి వాళ్ళకి శ్రీలంక వాళ్ళకి పంపించడం అనమాట. ఇంకొక అమ్మాయి కూడా వచ్చేది, ఆ అమ్మాయికి నాకు ఆ, నేను రాసేదాన్ని, ఆమె కంప్యూటర్లో ఫీడ్ చేసి పంపించేది. అలాగా అలాగా కూడా అలా ఎన్ని చూసినా పిలిచి ఆ, డబ్బులు డబ్బులు అనేవి విశ్వం నాకు అలాగా అందిస్తున్నదండి. నా డబ్బుకి కొరత లేదు, డబ్బు గురించి ఏనాడు ఆలోచించలేదు. అక్కడ వర్క్ జరుగుతుందా లేదా, అక్కడ శ్రీలంకలో నేను అసలు అందులోకి వెళ్ళింది ఏంటంటే పెద్ద కంపెనీ, చాలా జాగా ఉంటుంది. అలాంటి దగ్గర ఎక్కడైనా ఒక పెద్ద పిరమిడ్ వచ్చిందంటే ఈ కంపెనీలో వాళ్ళందరూ స్ట్రెస్కి గురవ్వకుండా ధ్యానం చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ బోర్డు మెంబర్స్ కూడా ఈ ధ్యానం అసలు ఏంటి అని చెప్పేసి ప్రతిసారి గురించి ధ్యానం గురించి ఇవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళు ప్లాన్ చేశారు ఇలాంటి దగ్గర ఒక పిరమిడ్ ఉంటే బాగుంటుంది అని. అంతలోనే మనకి ఆ, కరోనా రావటము, ఆ, అక్కడ పని కూడా కొంచెం ఆ, బస్సులు అన్ని బంద్ అవ్వటము, పని కూడా స్టక్ అయిపోవటము, ఇలా అంతా కూడా జరిగి కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతున్నాను అందులోని. అప్పుడు తర్వాత శ్రీలంక వాళ్ళు ఈ లాసు ఇదంతా కూడా భరించలేక ఇక్కడ మనకు రాజమండ్రిలో ఒక ఆయన ఉంటే ఆయనకి ఆ కంపెనీని అంతా అప్పచెప్పేయటం, వాళ్ళు శ్రీలంక వెళ్ళిపోవటం ఇదంతా జరిగిందండి. అలాగా 2015లో ఆ ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఇలాగ అయితే 2016లోని ధ్యాన దసరాలు అని జరుగుతున్నాయని శ్రీకాకుళంలో జయ మేడం నన్ను ఒక క్లాస్ తీసుకుంటారా మేడం ఒక రోజు అని పిలిచారు. అయితే వస్తానని ఇక్కడి నుంచి నేను ఎలమంచి నుంచి శ్రీకాకుళం వెళ్ళానండి. ఆ క్లాస్ చెప్తే అక్కడ క్లాస్కి చాలా మంది వచ్చారు, చుట్టుపక్కల పిరమిడ్ మాస్టర్స్ అందరూ. అందులో ఒక పిరమిడ్ పూర్ణాత్మ అని ఒక పిరమిడ్ మాస్టర్, ఉమామహేశ్వరరావు అండ్ విజయమ్మ, వీళ్ళు ఏంటన్నారంటే మేడం మేము ప్రతిసారి ఓపెనింగ్ అయ్యింది, పిరమిడ్ కట్టాము, కానీ ఇప్పటి వరకు ధ్యానం అంటే ఎవ్వరూ రావట్లేదు, మీరు ఒక 40 రోజులు మా దగ్గర ఉండి ధ్యానం చెప్పిస్తే మా పిరమిడ్ యాక్టివ్ అవుతుందేమో అని చెప్పేసి అడిగారు. అడిగి మీకు అన్ని ఎవ్రీథింగ్ మేము చూస్తాము, ఫుడ్ అని బెడ్ అన్ని కూడా అంటే సరే అని చెప్పి నేను వెళ్ళానండి. అక్కడ 40 రోజులు పెట్టాను. పెట్టినప్పుడు కొన్ని రోజులు గడుస్తుండగానే శ్రీకాకుళం పత్రి సార్ వచ్చారు. అంటే ఎక్కడ నేను ధ్యానం పెడితే అక్కడ పత్రిసారు రావటం అనేది జరిగిందండి. పత్రిసార్కి నా వర్క్కి లింక్ అలాగా కుదిరినప్పుడు పత్రిసారిని నేను శ్రీకాకుళంలో కలిశాను. కలిసి సార్ నాది ఎలమంచిది ఇలాగండి, ఇక్కడ ఇప్పుడు సాకిపల్లి కొత్తూరు అని చెప్పేసి శ్రీకాకుళం పిరమిడ్లోని నేను 40 రోజులు చేస్తున్నాను. అప్పుడు సారు చాలా అప్రిషియేట్ చేశారు. డన్ అని చెప్పేసి ఇలాగా సింబాలిక్ ఇలా పెట్టి డన్ చెయ్యి అని చెప్పేసి నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. అక్కడ నుంచి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ బుడగట్ల పాలెము విలేజ్ ఉంది, బుడగట్ల పాలెము కొమరవాని పాలెం అని చెప్పి వాళ్ళు ఆ, సముద్రపు వాళ్ళు అనమాట. ఆ సముద్రపు ఫిష్ ని తెచ్చుకోవటము, వండుకొని అలా తినేయటం, అదే వాళ్ళ జీవన వృత్తి. అక్కడి నుంచి నలుగురు ఆ, వచ్చారండి, మా ఎలమంచిలు కారు వేసుకొని వచ్చారు. మేడం మీరు అక్కడ చెప్పినట్టే మాకు మాకు 40 రోజులు ధ్యానం చెప్పాలి అని. అంటే అంత దూరం నుంచి వచ్చిన అంటే నేను ఒకటే అనుకుంటానండి, ఎక్కడ ఎవరు పిలిచినా అది పత్రిసారు నాకు ఇచ్చిన ఆదేశం, నువ్వు వెళ్ళి చెప్పాలి అక్కడ అని చెప్పి నాకు ఇచ్చి అప్పగించారు ఆ పని, నేను వెళ్ళాలి అని చెప్పేసి నేను అనుకొని వాళ్ళకి నేను వస్తానులేండి అని చెప్పేసి చెప్పాను. అక్కడ 41 రోజులు నేను అక్కడ ధ్యానం అనేది పెట్టానండి. అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చేపలు వాళ్ళు ఆ జాలార్లు అందరూ కూడా అసలు నైటే వచ్చేవారండి. పగలంతా మరి శీషోరు వేటకి వెళ్ళిపోవడం, వండుకోవడం, తినడం కదా, నైట్ వచ్చేవారు. రాత్రి 10 అయ్యేసరికి చక్కగా తయారైపోయి స్నానాలు చేసి ఉతికిన బట్టలు వేసుకొని ధ్యానం అంటే ఏదో గుళ్ళోకి వెళ్ళినట్టు చక్కగా వచ్చేవారు అందరూ. ఆ రాత్రి మీద వచ్చేవారు చూడండి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ. అలా అలా వాళ్ళ కోసం ఆ రాత్రి 10 గంటలకి 1 అవర్ ధ్యానం చేయించి తర్వాత తెల్లవారి వరకు క్లాస్ చెప్పడం. వెళ్ళి పడుకోండమ్మా అన్నా పడుకునేవారు కదండి అసలు. మేడం ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి, రోజు ఎంతకని చెప్తాను. 41 రోజులు చెప్పడానికి నాకు అంటే ఒకటి మేడం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే జ్ఞానం అనేది పంచుతున్నాను. 41 రోజులు వాళ్ళకి రోజు ఒకటే చెప్తే బోర్, వినరు ఎవరు. 41 రోజులు 41 కాన్సెప్ట్ మీద నేను క్లాస్ చెప్పాలి అంటే మరి నన్ను నేను ఎంత పదును పెట్టుకోవాలి, వాళ్ళకి ఎంత చెప్పాలి అనేది ఎంత వండర్ఫుల్ వర్క్ చేశాను కదా.
అక్కడ వెళ్ళాక నాకు వాళ్ళకి చెప్పడం కాదు, నేను కూడా అక్కడ చాలా స్థితులను పొందాను మేడం. అంటే మిగతా చోట్ల కన్నా అక్కడ వెళ్ళినప్పుడు నేను చాలా స్థితులు పొందాను. ఎందుకంటే అక్కడ వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు ఆ, నాకు థర్డ్ ఐ అంటే అసలు ఎలా ఓపెన్ థర్డ్ ఐతో చూడడం అనేది నేను క్లియర్గా చూశాను అనమాట. నా రెండు చర్మ చక్షులతో కాకుండా థర్డ్ ఐలతో చూశాను. ఒక శివ అని వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతసేపు అయ్యేటప్పటికి ఆవిడ మొహం ఆవిడ ఉండేది కాదు, బుద్ధుడు మాట్లాడుతున్నాడు నాతో. ఏంటి బుద్ధుడు మాట్లాడుతున్నాడు, బుద్ధుడి మొహం కనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ అసలు నన్ను ఏదో కలగంటున్నానా అని మళ్ళీ చూస్తే మళ్ళీ కొంతసేపు మాట్లాడి మళ్ళీ బుద్ధుడే కనిపించేది. తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలకు నేను ధ్యానం చెప్పినప్పుడు ఒక పాప, చిన్న పాప, ఒక 3 ఏళ్ల పాప అక్కడ అందరితో పాటు కలిసి ధ్యానం చేస్తున్నది. కానీ యాక్చువల్లీ ఆ పాప అక్కడ లేదు, నాకు కనిపిస్తున్నది. అప్పుడు అయిపోయిన తర్వాత నేను అన్నాను, ఇలా ఒక పాప ఇక్కడ ఎవరో చిన్న బాలయోగిని ఆ, ధ్యానం చేస్తున్నది అంటే అయితే ఆ పాప ఫోటో నాకు చూపించారు. మేడం ఇదేనా అని చెప్పేసి అంటే అవునండి అని, ఈ పాప అని రోజు చేస్తుంది మేడం, ఈ రోజు ఏదో రాలేదు అని అంటే అంటే నేను ఒకటి అంటే థర్డ్ అయితే ఆ పాప వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నది, కానీ ఆమె సోల్ వచ్చి ఇక్కడ ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తున్నది. అది నేను నా థర్డ్ ఐతో నేను చూసుకొని థర్డ్ ఐ ఓపెన్ అయింది అని నాకు క్లియర్గా నేను తెలుసుకున్నాను. తర్వాత నేను మాస్టర్స్ని ధ్యానుల్ని తయారు చేయడానికి వెళ్ళలేదు. నా జీవిత పర్పస్ లక్ష్యం ఏంటి, నేను మాస్టర్స్ని తయారు చేయడానికి వచ్చాను భూమి మీద. అక్కడ ఏమైందంటే ఒక ఆడవిడై ఉండి మీరు ఇంత ఇన్స్పిరేషన్గా 41 రోజులు మీరు ఇల్లు వదిలి సంసారం వదిలి అన్ని వదిలి వచ్చి మా కోసం చేస్తున్నారంటే మాకు చాలా సిగ్గుగా ఉంది మేడం. మానవ జన్మ ఎత్తుకొని మగవాళ్ళమై ఉండి కూడా తిని ఊళ్ళోనే తిరుగుతూ ఉంటాము. నీది అయిన తర్వాత మీలాగా మేము కూడా వెళ్ళి ఎక్కడైనా చెప్పాలి, మేము మీలాగా తిరుగుతాము అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారండి ఆ ఊరోళ్ళు. అక్కడ అందరూ కూడా రాత్రి పగలు ధ్యానమేనండి, రాత్రి నిద్ర. నేను ముఖ్యంగా అక్కడికి వెళ్ళాక ఏమయ్యానంటే గుడాకేశ అయిపోయాను. అహమాత్మ గుడాకేశ అంటే ఓ నిద్రను జయించిన వాడా అని పత్రి సార్ చెప్తారు కదా, అలా నేను నిద్రను జయించాను. పగలు పడుకుందాం అంటే పగలు వచ్చి కూర్చునేవారు నా దగ్గర, రాత్రి పడుకుందామంటే రాత్రి తెల్లవారులు అయ్యేది. మళ్ళీ 3 గంటలకు నేను ఎప్పుడు 3 నుంచి 6 వరకు నాకు ధ్యానం చేయడం అలవాటు అయిపోయింది మేడం. ఎప్పుడు తెల్లవారుజాము చేస్తాను, 3 గంటల నుంచి 6 వరకు 3 గంటలు ఏకదాటిగా వన్ సిట్టింగ్ లో నేను ధ్యానం చేస్తాను. అలా ధ్యానం చేయడం వల్ల ఏమైందంటే ఈ రోజు నా శరీరం అంతా కూడా కాంతి శరీరంగా మారిపోయింది, కాంతి శరీరం అయింది. తర్వాత ఎన్నో ఆ, సిద్ధులు కూడా నేను పొందాను మేడం. అంటే అవి అప్పుడు సిద్ధులని నాకు తెలియలేదు. అవి పొందుతూ ఉన్నప్పుడు నేను గాలిలో అంటే అడుగులు పాదాలు గాలిలో నడవడం అనేది నేను క్లియర్గా చూసుకున్నాను. నేనేంటి ఎలా నడిచానా అని నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటో బాబు ఏదో అవుతున్నది అనుకున్నాను. తర్వాత ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు నా తల ఇలా ఎక్స్పెండ్ అయిపోతుంది, పెద్దగా సాగిపోయినట్టు. అమ్మో ఇంతలాగా అయిపోయింది అనుకుని అలా చూస్తున్నాను ధ్యానంలో. అప్పుడు నాకు లేచిన తర్వాత నా తలకాయ చూసుకుంటే లేదు, అది ధ్యానంలో అలా ఉన్నది. అంటే అది అంటే ఆంజనేయుడు అనిమ గరిమ లగిమ అదే ఉంది కదా మేడం. ఆ ప్రాప్తి ప్రాకామ్యం ఈ సత్వం వసత్వం ఇలాంటివన్నీ ఈ సిద్ధులన్నీ కూడా నాకు ఆ ధ్యానంలో 3 గంటలు చేస్తున్నటువంటి ఆ ధ్యానంలో నాకు అవన్నీ పొందాను. అవే అష్టలక్ష్ములు అని చెప్పి పత్రిసారి చెప్తూ ఉంటారు. అవి సిద్ధులనే విషయము తటవర్తి వీరరాఘవ గారు రాసినటువంటి ఒక అతీంద్రియ శక్తులు అని ఒక చిన్న పుస్తకం మేడం. ఆ చిన్న పుస్తకం చదివినప్పుడు ఇవన్నీ అయితే నేను పొందాను, ఇవి నేను అష్టసిద్ధులు పొందాను అనమాట అని చెప్పి నేను తెలుసుకున్నాను. అవి ఎంత అప్పుడు పుస్తకాలను పఠనం చేయడం వల్ల పుస్తకాల్లో ఉన్నది కూడా చేసి అక్కడ బుగడగట్లపాలెం వెళ్ళినప్పుడు నేను ధ్యానాన్ని జయించాను. ధ్యానం అంటారు నిద్రని జయించాను. ధ్యానం విపరీతమైన సాధన చేస్తూ అక్కడ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం చూసుకున్నాను మేడం. తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ బుడ్డగట్లపాలెం శివ, ఇంకా రమణ గారు వీళ్ళందరూ కూడా లక్ష్మణ్ రావు వీళ్ళందరూ కూడా ఎంతో, రామలక్ష్మణ్ అమ్మాయి ఆ తర్వాత అక్కడ వెళ్ళి చెప్పడం వలన జయ ఉమా మహేష్ గారు, తర్వాత లక్ష్మి, ఆ ఇంకా వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ కూడా చాలా మంది అసలు మాస్టర్స్ గా అయ్యారు మేడం. ఇల్లు వదిలి ప్రొజెక్టర్లు అవి కొనుక్కొని స్పిరిచువల్ రియాలిటీ సీడీలు అవి వేయడం, విలేజ్ లోని ధ్యానం గురించి చెప్పడం, ఎవరికి తెలిసిన పందాలో వాళ్ళు చెప్పుకుంటూ, ఇంకా శివ అయితే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎంత వర్క్ చేస్తున్నాడు అంటే నేను వెళ్ళి చెప్పిన తర్వాత అంటే నా ద్వారా నేను అంటే ఇక్కడ నాది అహంకారం కాదండి, నా ద్వారాగా అక్కడ ధ్యానం జరిగిన తర్వాత అంతమంది మాస్టర్లు తయారవటం అంటే పత్రిసారి చెప్తారు. అంటే నాకు సహస్రారంలో పెటల్స్ విచ్చుకోవటం అంటే మనం చేస్తున్న వర్క్ మనం ఎవరు మన గురించి చెప్పక్కర్లేదు మేడం, మనం ఏ స్థితిలో ఉన్నాము.
మన గురించి సాధన పర్ఫెక్ట్గా చేస్తే మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనకే తెలిసిపోతుంది. అలాంటి స్థితిని నేను పొందాను. అంటే నా లోపల సహస్రారంలో పెటల్స్ కొన్ని విచ్చుకోవడము, ఎన్నో కాదు కొన్ని. అంటే నా జీవితంలో అంటే బుద్ధుడికి సహస్రారం 1000 రేకుల కమలం వికసించింది అని చెప్తే అది 1000 రేకుల కమలం అంటే మనకేదో ధ్యానం చేస్తే నెత్తి మీద వస్తుంది అని కాదు. అయితే దాని అర్థం ఏంటంటే ఒక మాస్టర్ మన జీవితంలో ఒక మాస్టర్ని తయారు చేస్తే ఒక పెటల్ విచ్చుకుంటుంది. అంటే మన జీవిత కాలంలో మనం 1000 మంది మాస్టర్స్ని తయారు చేయగలిగితే 1000 రేకుల కమలం మన సహస్రారంలో విచ్చుకుంటుంది అనమాట. అలా అక్కడ నేను వెళ్ళిన తర్వాత కొంతమంది మాస్టర్లను తయారు చేసినప్పుడు కొన్ని పెటల్స్ నాకు విచ్చుకోవడం నాకు క్లియర్గా నాకు అర్థమైంది. నేను చూసుకున్నాను నా స్థితి ఏంటి అనేది నాకు తెలిసింది. అలాగే 2018 అంతా కూడా అక్కడ చెప్పిన తర్వాత 2018 మియాపూర్లోని, తర్వాత పిడిగిరాళ్ళ, నెమలిపురము, తర్వాత ఆమ్, ఏంటిది హైదరాబాద్ సైడ్ నుంచి కూడా ఇంక ఇవన్నీ కూడా చెప్పుకొని వచ్చాను మేడం. ధ్యానం అంతాను, ధ్యాన ప్రచారం ఎక్కడంటే అక్కడ అంత దూరమైనా కూడా వెళ్ళటము, మిరియాలగూడ, ఇవన్నీ కూడా వెళ్తూ అలా చెప్పుకొచ్చారు. ఇక 2019 మేడం, 2019 ఇంకా పత్రి సార్తో నా లాస్ట్ కలయిక. అక్కడ టెక్కలిపాడు అని ఒక విలేజ్ లో ఒక పిరమిడ్ కట్టాడు ఒక అబ్బాయి. ఆ ఆ దానికి మేడం మీరు రావాలి, మీరు వచ్చి ఇక్కడ ధ్యానం చెప్పడం వల్లనే ఈ పిరమిడ్ కట్టడం జరిగింది. పత్రి సార్ వస్తున్నారమ్మా రండి అంటే, నేను పత్రి సార్ వస్తున్నారంటే ఎన్ని పనులున్నా ఎక్కడికి పత్రి సార్ వస్తున్నారన్నా వెళ్ళేదాన్ని మేడం. ఏ గురువు దగ్గర వెళ్ళి ఎన్ని క్లాసులకి వెళ్ళిపోయి ఎవరెవరో చెప్తే వినేసి నేర్చుకొని కంఠస్థ పెట్టి చెప్పిన అనుభవాలు కాదు ఇవన్నీ. నాకు నేనుగా నా- నేను పొందిన అనుభవాలే నేను చెప్తున్నాను. అంటే ఒక్క పత్రి సార్ తప్ప నేను ఎవ్వరి క్లాసులు కూడా ఏ రోజు వినలేదు. ఎందుకంటే పత్రిసారి ఎక్కడికి వస్తున్నారన్నా అక్కడికి ఎంత పనులున్నా మానుకొని వెళ్తాను. పత్రిసారి నోటి నుంచి ఏది చిన్నది వచ్చినా నేను వెంటనే అది రాసుకుంటాను. రాసుకొని ఆ పత్రిసారి నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి పత్రిసారి సీడీలు కాన్సెప్ట్లు ఒక 40 కాన్సెప్ట్లని ఇప్పటి వరకు ఈ 15 సంవత్సరాల్లో ఎన్ని సార్లు విన్నానో, కొన్ని వందల సార్లు విన్నాను మేడం. ఇప్పటికీ కూడా నేను ఏ పని చేస్తున్నా, ఆఖరికి బాత్రూంలో స్నానం చేస్తున్నా కూడా అది ఆన్ చేసుకొని దాన్ని ఒక స్టూల్ వేసి ఆ స్టూల్ మీద పెట్టుకొని నేను స్నానం చేస్తుంటాను వింటూ. కాయగూరలు కట్ చేస్తున్నా అక్కడ ఒక టేబుల్ మీద పెట్టుకొని ఫోను వింటూ నేను కాయగూరలు కట్ చేస్తాను. అలాగా నేను ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అలాగ నేను అన్ని కాన్సెప్ట్లు 10కి 100 సార్లు 100 సార్లు విని 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 పత్రిసారి నుంచే నేను నేర్చుకున్నాను. ఆ విషయం నేను 2019లోని టెక్కలపాడు వచ్చినప్పుడు పత్రిసారికి కూడా నేను చెప్పానండి. పత్రిసారి మీకు 2011లో మాట ఇచ్చాను, 2015లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను సార్. మీరు ఎన్నిసార్లు వచ్చినా నేను ఇదే చెప్తాను. నేను నా ఫస్ట్ నా జయం మీరు ఏది చెప్పారో అది పర్ఫెక్ట్ గా చేయటమే నా పని. నా తర్వాత నా పర్సనల్ లైఫ్ నాకెందుకు చింత, మీరున్నారు కదా. మీరు నన్ను నా గురించి అన్ని చూసుకోవటానికి మీరున్నారు. నాకు ఏది లేదు. నాకు ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా ఏది వచ్చినా కూడా నేను బాగు చేసుకోవటానికి వజ్రం అనే ధ్యానం అనే వజ్రాయుధం నాకు ఇచ్చారు. దాంతో నేను ఇప్పుడు అనంతమైన ఆనందం పొందుతున్నాను. విశేషంగా సేవ చేస్తున్నాను. నిష్కామంగా వర్క్ చేస్తున్నాను సార్. జిల్లాలు జిల్లాలు మార్చుకుంటూ వెళ్ళిపోయి చేస్తున్నాను అని చెప్పినప్పుడు సారు మళ్ళీ మాట్లాడారు. లాస్ట్ మాట్లాడతారు కదా, మాట్లాడినప్పుడు సార్ నాకు చెప్పారు మేడం, కొన్ని వందల మంది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లోని మీటింగ్కి వచ్చినప్పుడు ఆ టెక్కలపాడు గ్రామంలో చెప్పారు, ఇదిగో ఈ మేడం ధ్యానం చెప్పడానికి వచ్చాను, నేను మాస్టర్స్ తయారు చేయడానికి వచ్చాను అని ధ్యానంలో చూసుకుని చెప్పింది కదా. ఈ మేడం ఏ స్థితిలో ఉందో మీకు తెలుసా? నాకు తెలుసు, మీకు తెలియదు ఇక్కడ అని చెప్పి అన్నారు. ఈమె శ్రీకృష్ణుని స్థితిలో ఉన్నది అని సార్ నోటి నుంచి చెప్పారు మేడం. అంటే నాకు గర్వం అని కాదు, అంటే నా గురుదేవుల నోటి నుంచి నేను ఈ స్థితిలో ఉన్నాను అనేది చెప్పినప్పుడు అసలు అప్పుడే నా జన్మ ధన్యం అయిపోయింది అనమాట. ఇంకా అసలు ఆ క్షణమే నేను మరణించినా పర్వాలేదు అని అనిపించింది. అంత అంత గొప్ప గురువు నా గురుదేవుల మాట నుంచి ఆ స్థితిలో ఉన్నానని నాకు చెప్పినప్పుడు చాలా, అంటే దాని క్లారిఫికేషన్ కూడా మళ్ళీ చెప్పారు. ఆ మీటింగ్ లో చెప్పింది కూడా మీకు ఒక 2 ముక్కలు చెప్తాను. అయితే ఒకటి, వినడానికి వచ్చిన వాళ్ళందరూ పాండవులు, తాగి తిని మాంసాలు తిని ఇంట్లో పడుకున్న వాళ్ళందరూ దుర్యోధనులండి, ఆత్మ జ్ఞానాన్ని బోధించిన వాళ్ళందరూ శ్రీకృష్ణుళ్ళు. ఇగో ఈ మేడం నేను ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తున్నాను కదా అందరికీ, ఊరు దేశ విదేశాల్లో నేను శ్రీకృష్ణుడి స్థితిలో ఉన్నాను. ఇదిగో ఈ మేడం అన్ని వదిలేసి ఇక్కడ ఆత్మజ్ఞానం చెప్తుంది కదా, ఈమె శ్రీకృష్ణుడి స్థితి. ఆత్మజ్ఞానం బోధించే ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుని స్థితిలో ఉన్న వాళ్ళే. వినే వాళ్ళందరూ అర్జునుడి స్థితిలో ఉన్నవాళ్ళు. మామూలుగా రాకుండా హింస చేసి హింసకూడు తినే వాళ్ళందరూ కూడా దుర్యోధనుడి స్థితిలో ఉన్నవాళ్ళు. దుర్యోధనులు అర్జునులు అవ్వాలి, అర్జునుడు అనేవాడు
ఆ శ్రీకృష్ణుడిగా ఆత్మస్థితిలో ఉండాలి అని చెప్పేసి అక్కడ వండర్ఫుల్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇలా పత్రి సార్తో నా తాలూకు ప్రయాణం అంచెలంచెలుగా జరిగింది మేడం. 2019 ఇంకా లాస్ట్, 2022లో పత్రి సార్ దేహం విడిచారు. దాంతో అదొక ఇవన్నీ కూడా నా జీవితంలో ఒక స్వీట్ మెమరీస్. పత్రి సార్తో నా జీవితము, ఆయన చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ కూడా పత్రి సార్తో ఎన్నో సార్లు స్టేజ్ మీద కూర్చొని మాట్లాడి, ఆయన పక్కన కూర్చొని మాట్లాడేటటువంటి అదృష్టము, ఇన్ని జన్మల పుణ్యము ఉంటేనే కానీ ఇంత అదృష్టము ఇలాంటి నా జన్మ సార్థకం చేసుకోవడం. మొన్ననే ఇంకప్పటి నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు ఇయర్ అంతా కూడా నేను స్టార్ట్ చేశానండి. 1 డే వర్క్ షాపులు చెప్తున్నాను. అక్కడ ప్రతి దగ్గర కూడా గంట్యాడ చెప్పాను, శ్రీహరిపురం, మా చింతామణి గణపతిలో చెప్పాను, కరాసాలో చెప్పాను, పెద్దగాడిలో చెప్పాను, మొన్న కాకినాడ దగ్గర రామచంద్రపురంలోని చెప్పాను 1 డే వర్క్ షాప్. మొన్న ఈ నెలలోనే 2వ తారీఖున బయలుదేరి వెళ్ళి కర్నూలు జిల్లాలో కొసిగి మండలంలోని అక్కడంతా కూడా స్కూల్లో చెప్పడం. స్కూల్లోని పిల్లలందరికీ ఉదయం సాయంత్రం స్కూళ్ళు కాలేజీలన్నీ కవర్ చేసుకుంటూ ధ్యాన సప్తాహం ఒక పిరమిడ్లో కూర్చొని 2 గంటల ధ్యానం, 1 గంట సజ్జన సాంగత్యం ఈవినింగ్ 5 నుంచి 8 వరకు ఇలా చెప్పడం జరిగింది మేడం. మళ్ళీ ఈ రోజు ఇలా మేము ఈ జూమ్లో ఇలా కలవడం జరిగింది. నా జీవితం అంతా కూడా ధ్యానానికే అంకితం. మరొకసారి చెప్తున్నాను, ఇంకా అసలు జన్మ తీసుకొని వచ్చిందే దీనికోసము. అసలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అంటారు. నా ధ్యాస శ్వాస అంతా పత్రియే మేడం. ఇలా నా జీవితం ఇలాగా ఆధ్యాత్మిక జీవితం ఇంత అద్భుతంగా గడుస్తున్నది. నిరంతరం ధ్యానము, అంత అనంతమైన ఆనంద స్థితిలో ఉన్నాను. ఇది లేదు అది ఉంది అని ఎవరైనా బాధపడినా కూడా నాకు చాలా నవ్వొస్తుంది. ధ్యానం చెప్తే చెయ్యరు ఏంటి, అసలు ఎన్ని బాధలు అనుకొని ఉంటారు వీళ్ళు చూస్తే. ఎంతో బాధగా అనిపిస్తుంది, ఒక్కోసారి నవ్వు వస్తుంది. చెప్పినా వినరు, చెయ్యరు, ఏ ప్రాపంచికంగా ఇంత కొట్లాడుతున్నారేంటి అని. దేని మీద వ్యామోహాలు లేవు, అనంతమైన ఆనందాన్ని పొందుతున్నాను. నిరంతరం ధ్యానం అయితే 3 గంటలు కంపల్సరీ, 3 నుంచి 6 వరకు ఎవ్రీ డే చేస్తాను. ఎందుకంటే స్థిత ప్రజ్ఞత నుంచి మనం కోల్పోకూడదు కదా ధ్యానం చేసిన తర్వాత ఏదైనా. అది తెల్లవారుజామున చేస్తాను కాబట్టి అది విశ్వంతో కనెక్ట్ అవుతాను. నేను అడిగింది ఇప్పుడు ఏ స్థితిలో నేను ఉన్నాను అంటే ధ్యానం ద్వారా ఇక్కడ ఏది అనిపిస్తే అది నా కళ్ళ ముందు కాళ్ళ దగ్గరికి వస్తుందండి. అది ఎలా వస్తుంది, అది మిరాకిల్ అంతే. అది ఎవరిని నేను తెచ్చి అడగను, ఇది ఇవ్వండి అది కావాలి అది చేయాలి. ఇక్కడ అనుకోవడమే తడువు అంతే. అసలు నేను అనుకున్నా వస్తుంది, అనుకోకపోయినా నాకు ఎప్పుడు ఏది కావాలో అది నా అవసరాన్ని బట్టి నాకు అవి వస్తున్నాయి. అంటే ఆ విశ్వంతో కూడా అంతగా కనెక్ట్ అయ్యాను. ఒక 20 నిమిషాలు అలాగా భావనా శక్తిని కూడా అప్లై చేసుకుంటాను. నేను ఎలా ఉండాలి, ఎలా ఉన్నాను అన్నీ కూడా నా జీవితంలో ఐ ఆమ్ సక్సెస్ఫుల్, ఐ ఆమ్ టాలెంటెడ్, ఐ ఆమ్ గ్రేట్ఫుల్, ఐ ఆమ్ జాయ్ఫుల్, ఐ ఆమ్ పీస్ఫుల్, ఇలా అన్ని ఆ, అలాగా అవన్నీ కూడా నేను ఒక పావు గంట 20 నిమిషాలు ఆఫ్టర్ మెడిటేషన్ అంతకుముందు నిల్చొని అవన్నీ కూడా నేను మిర్రర్ వర్క్ చేస్తాను. దాంతో నేను ఇంకా అద్భుతంగా ఉన్నాను, ఆనంద స్థితిలో ఉన్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి అనిత మేడం గారికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఆత్మబంధువులందరికీ కూడా, విన్న ఆత్మబంధువులందరికీ కూడా ఆ, పేరు పేరున ఆ, ఆత్మ ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మేడం, ఇది నా ఆధ్యాత్మిక థ్యాంక్ యూ మేడం. జర్నీ. థ్యాంక్ యూ మేడం, ఎంతో అద్భుతంగా మీ అనుభవాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. పత్రిజీ ఎన్నుకొని తీసుకొచ్చిన ఎంతో మంది మాస్టర్లలో మీరు ఒకరు. ఆ, విద్యార్థి దశ నుంచి పిల్లలకి ధ్యానం ఎంతో అవసరం అని మీరు ప్రత్యేకంగా ఆ వాళ్ళ కోసం చేయటము, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేస్తున్నారు. అది చాలా వండర్ఫుల్ మేడం. పత్రిజీ నోటి వెంట వచ్చింది అంటే అది ఇంకా అమృత వాక్కులు కదా మనకి. ఇంకొకటండి, ఇప్పుడు శ్రీకృష్ణ ఏంటంటే స్థితిలో. ఇప్పుడు నా జీవిత లక్ష్యం ఏంటంటే ధ్యాన గ్రామీణము, ధ్యాన విద్యార్థి. ఉమ్, ఎందుకంటే ఈ వయసు అయిపోయిన వాళ్ళందరికీ చెయ్యని చెప్పడం వలన అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ముందు మెయిన్ విద్యార్థులకి వెళ్ళాలండి. విద్యార్థుల కోసం చాలా జూమ్ లో నేను ఒక 32 మందికి నేను ట్రైనింగ్ ఇస్తున్నానండి. పత్రిజీ ఆ, ఆ, దివ్య ధ్యాన విద్యార్థి టీచర్స్ ట్రైనింగ్ టీమ్ అని చెప్పేసి ఒక 32 మందికి నేను ఇది విద్యార్థులకి స్కూల్లో వెళ్ళి చెప్పాలని తపన ఉన్నటువంటి ఆ మాస్టర్స్ అందరికీ కూడా నేను ధ్యాన విద్యార్థి అనే బుక్ పైన ఆధ్యాత్మికత, ఉపాధ్యాయులు, ఇలా చాలా విద్య పైన ఉన్నటువంటి పుస్తకాలు అన్ని సేకరించి దానిలో ఉన్నటువంటి కొన్ని మంచి మెటీరియల్స్ ని తీసుకొని అది నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను. అంటే విద్యార్థులకి ధ్యానం మొదలు పెడితే ఎంతసేపు చెప్పాలి,
ఏంటి అని అది అంత మొదలు పెట్టిన దగ్గర నుంచి సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది అలా టీకా చెప్పకూడదు. ఎంత 20 నిమిషాల్లో మనం విపులంగా డీటెయిల్డ్ గా ధ్యానం గురించి ఎంత చెప్పాలి, తర్వాత 20 నిమిషాల క్లాస్ ఎంత తొందరగా ముగించాలి అనేది ఇది చెప్పి ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్లో ప్రతి వీక్ డేస్ కి వెళ్ళి చెప్తూ ఉంటే వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. 7th, 8th, 9th క్లాస్ పిల్లలకి మనం ధ్యానం అనేది అక్కడ అందించాలని ధ్యాన విద్యార్థి ఒక జీవి మెయిన్ పాయింట్ అండి. తర్వాత ధ్యాన గ్రామీణం అనేది ఎప్పుడు ఉన్నది. ధ్యాన గ్రామీణం, ధ్యాన విద్యార్థి ఇప్పుడు ఈ రెండింటి మీదే కాన్సెప్ట్ ఫోకస్ చేస్తున్నాము. అలాగే ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు కూడా చదివానండి. సాధన చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మిలారెపే పుస్తకం చదవాలి. లివింగ్స్టన్ సేగల్, జొనార్థన్ లివింగ్స్టన్ సేగల్ ఆ పుస్తకము ఇవన్నీ నా జీవితంలో ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించేయండి. మరణం లేని మీరు, జీవితం ప్రతిసారి జీవితాన్ని మార్చినటువంటి మరణం లేని మీరు. ఇప్పుడు జూమ్ లో స్వాధ్యాయం కూడా జరుగుతున్నది, దాంట్లో కూడా ఉన్నాను. ఆ అది దానిలో నక్షత్ర మిత్రులు, రామత, ఆ, రహస్యం పట్టబయలు, మరణం లేని, అసెన్షన్, న్యూ ఎనర్జీ, తర్వాత ఇలాగ అన్ని పుస్తకాలని కూడా అందులో చదవటము అవి క్లాసులు చెప్పడానికి ప్రిపేర్డ్గా ఉంటున్నాను. దాన్ని అవన్నీ కూడా చేస్తున్నాను. ఈ మధ్య మళ్ళీ భగవద్గీత కూడా నేర్చుకుంటున్నాను. పత్రి సారు భగవద్గీతలో 100 శ్లోకాలు నేర్చుకోవటానికి 6 నెలలు పట్టిందట. ఈ మధ్య చూసాను మెసేజ్, 6 నెలలు పట్టిందట. నిద్దట్లో అడిగినా కూడా దాని భావము ఆ పద్యము చెప్పగలిగేటటువంటి స్థితికి 6 నెలల్లో నేర్చుకున్నారట 100 పద్యాలు. పోనీ ఆయన అంత నేర్చుకోకపోయినా అందులో కొన్నైనా ఒక 50 అయినా ఒక సంవత్సరం లాగా అయినా నేర్చుకోవాలనే తపంతో భగవద్గీత జూమ్ లో జాయిన్ అయ్యి భగవద్గీత చదవడం అనేది నేర్చుకుంటున్నాను మేడం. ఇది ఓకే. చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంకోసారి మీ అనుభవాలు మళ్ళా తీసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. చాలా చూసానండి, మరి అంతా అవ్వదు, టైం తక్కువ ఇచ్చారు మీరు. అవును. ఇంకా మనం ఇప్పుడు ఒక పావు గంట సేపు ఎక్కువ తీసుకున్నాం మేడం. అవును. ఏడైపోతుంది టైం. ఇంకా థ్యాంక్ యూ అండి. పత్రి సార్ తో ఉన్న ఆ అనుభవాలు కానివ్వండి, మీ జర్నీ కానివ్వండి, ప్రతిదీ విలువైనది. ఆ అవును. సార్ అందుకు మనకి ఎంత స్వేచ్ఛ ఇస్తారో ఆ స్వేచ్ఛకి తగ్గట్టుగా మనం ఇంకా అంతకు మించి సార్ అవును. నోటి నుంచి వచ్చినది ఏదైతే ఉందో అదంతా మీరు ఆచరించి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ మరి చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మనకి ఇంత విలువైన సమాచారాలు అందరికి వెళ్ళినప్పుడే ఆ జ్ఞానం ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక్కడ జూమ్ లో ఉన్న వారిని కానివ్వండి, యూట్యూబ్ లో ఉన్నవారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానం ఎంతగా మనం పంచితే అంతగా మనం సక్సెస్ అయినట్లు. పత్రిజీ ఒక్కరిగా మొదలయ్యి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆనందమయ జగత్ లో భాగంగా మరి ఎన్ని కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పుడు మన అందరం ఉన్నాం. సార్ మొదలు పెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారు. మరి సార్ లక్ష్యాన్ని పూర్తి చేయటమే మన అందరి బాధ్యత. థ్యాంక్ యూ అండి. మరి సాయంత్రం మరొక మాస్టర్ తో చిట్ చాట్ చేసుకుంటున్నాము, గ్లోబల్ మాస్టర్స్ తో. ఆ కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.